దేవునికి వందనస్తురాలను. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మీ మధ్యకు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞురాలను. అలాగే మరి ఒక పాస్టర్ గారి ద్వారా అమృత సిస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు మరి సామర్లకోటలో వారి పరిచర్య దగ్గరికి నన్ను పూర్వకాలంలో ఆహ్వానించారు. మరి పాస్టర్ గారిని బట్టి, పాస్టర్ అమ్మ గారిని బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామంలో శుభాలండి. మరి నిజమే అమ్మగారు చెప్పినట్టుగా మరి నా జీవితంలో సాక్ష్యాన్ని అంటే వాక్యానికి నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను. సాక్ష్యం అనేది ఉన్నప్పటికీ అందరి జీవితాల్లో సాక్ష్యం ఉంటుంది. అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంలో దేవుడు ఏర్పరచుకుంటాడు, పిలుచుకుంటాడు, వాడుకుంటూ ఉంటాడు. సో మీ అందరినీ చెప్పమన్నా అమ్మగారు చెప్పినట్లుగా నిజంగానే ఎన్నో సాక్ష్యాలు కదండి మన జీవితాల్లో. ఒక్కొక్క రోజు చెప్తూ ఉంటే తరిగిపోదు ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన మేలులు. అయితే మరి ఆ సాక్ష్యానికి ఎంతమంది విధేయులుగా ఉండి ఆయన కొరకు ఆయన నా జీవితంలో ఇది చేశారని కృతజ్ఞత కలిగి జీవిస్తారో వారిని దేవుడు ప్రత్యేక రీతిలో ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా సరే నిలవబెట్టి వాడుకుంటాడండి. మరి ఆ విధేయత మనకి కావాలి ఆ మాటకు. మరి ప్రతి ఒక్కరు కోరుకుంటాం, రెండింతల మేలులు నాకు కావాలి ప్రభువా అని ఎప్పుడైనా దేవుడిని అడిగారా అండి? అడగలేదా? మేలు వద్దా ఎవరికి? రెండింతల మేలు కావాలన్నవారు ఒకసారి చేతులెత్తుదామా? రెండింతల మేలు నాకు కావాలి ప్రభువా, రెండింతల మేలు నాకు చేయి. మేలు అందరికీ జరుగుతాయి, కానీ రెండింతల మేలు కావాలి అనుకుంటాం కదా. మరి రెండింతల మేలు కావాలనుకున్నప్పుడు మనం ఒకే ఒక పని చేయాలండి. ఒకటే, ఆ రెండింతల మేలు పొందుకోవడానికి కావలసిన ఒకే ఒక వచనం యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యోబు గారు అంటున్నారు, నేను తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మరి ఏ సందర్భంలో యోబు గారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అదే కదండి. యోబు గారు ఏ పరిస్థితిలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను వెళ్ళిపోతాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మరి 1వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటే యోబు గారు లాంటి భక్తుడు ఆ కాలంలో ఎవ్వరు లేరు. కాబట్టే అపవాది ఈ దేవుడి దగ్గరికి వచ్చి ఒక ఛాలెంజ్ చేశాడు. నువ్వు యోబుకు అన్నీ ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, అన్నీ ఇచ్చావు కాబట్టి యథార్థంగా ఉన్నాడు, అన్నీ ఇచ్చావు కాబట్టి నేను సంతోషపెడుతున్నాడు అని అన్నారు యేసయ్య తండ్రి అయిన దేవుడు అన్నారు, అన్నీ ఇచ్చానని కాదయ్యా, అతడు భక్తిపరుడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు అని చెప్పినప్పుడు లేదు నువ్వు అన్నీ తీసేసి చూడు, యోబేంటో నీకు తెలిసిపోద్ది అన్నాడు. సో ఈరోజు యోబు గారి ప్లేస్లో మనల్ని పెట్టుకోండి అక్కడ. మరి అపవాది ఎన్ని సందర్భాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి నీ కొరకు నా కొరకు దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడో, దేవుడి దగ్గర సవాల్ చేస్తున్నాడో. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఈ బిడ్డ నిన్ను స్తుతిస్తుంది, నువ్వు అంతా బాగా ఉంచావు కాబట్టి ఈ బిడ్డ నీ దగ్గరికి వస్తుంది, ఒక్కసారి తీసేసి చూడు అని అలా అన్నప్పుడు మన జీవితంలో చాలా సందర్భాల్లో అపవాది మనల్ని శోధించిన సందర్భాలు ఉంటాయి. దేవుడేమో పరీక్షిస్తాడండి, అపవాదేమో శోధిస్తూ ఉంటాడు. మరి అయితే ఇక్కడ యోబు గారు తన పిల్లలు చనిపోయారు. మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న కార్యం జరగకపోతేనే మనం ఏమనేస్తామండి వెంటనే? చూడండి దేవుడు ఎలా చేస్తాడో. నేను ఎప్పుడు చెప్తానండి, క్రైస్తవ కుటుంబాల్లో ఏదైనా ఒక మరణం జరిగింది అనుకోండి, ఒకరు చనిపోయారు అనుకోండి, దేవుడిని ఎప్పుడు ఏం అనకండి. ఎందుకంటే ఎప్పుడు అలాగ జీవితం ఉంచేయడానికండి. కొన్ని సంవత్సరాలు ఎవరైనా వెళ్ళిపోవాలి కదా, ఇది ఒక యాత్ర కదా, ఇది ఒక జర్నీ కదా మనకి. సో ఈ జర్నీలో ఎవరో ఒక రోజు ముందు వెళ్తారు, ఒకళ్ళు వెనకాల వెళ్తారు. చిన్నోళ్ళు ఒక్కొక్కసారి ముందు వెళ్లాల్సి వస్తుంది, పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు. చనిపోయిన వెంటనే చాలా మంది కుటుంబాల్లో నేను చూశానండి, నా అనుభవంలో ఎంతో గొప్ప గొప్ప క్రైస్తవ కుటుంబాలు అయినప్పటికీ వారి నోటి వెంటనే దేవుడు చూడండి ఎలా చేసేసాడో. దేవుడు ఎప్పుడు అలాగ మనుషుల్ని కావాలని ఏమీ చేయడండి, ఏదో దాని వెనకాల అంతరార్థం ఉంటుంది కాబట్టి దేవుడు అది ఎలా చేస్తాడు మన లైఫ్లో. అలాగ ఒకవేళ చంపకుండా మన తాతల్ని, మన ముత్తాతల్ని, మన ముత్తమ్మల్ని, ముత్తనానమ్మల్ని అందరినీ ఉంచేశాడు అనుకోండి దేవుడు, వాళ్ళందరికీ ఎవరు చేయాలి సేవ? చేయగలమా? ఒకసారి ఆలోచించండి. ఒక్కింట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటేనే బాబాయ్ నీకు నేను చేయలేకపోతున్నాను అంటాం మనం, అవునా కాదా? అలాగే ఎవరిని చంపకుండా దేవుడు అందరికీ ఫుల్ ఆయుష్ ఆయన వచ్చే వరకు అలా ఉంచేశారు. ఇంకెన్ని తిట్టుకుంటాం, ప్రభు ఎప్పుడు తీసుకెళ్తావు? అన్నీ మన మాటలేనండి. మనకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, అనుకూలంగా లేకపోతే ఒకలాగా మనం దేవుణ్ణి అంటూ ఉంటాం అనమాట. దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా నష్టపరచడు, కష్టపెట్టడండి దేవుడు ఎప్పుడు కూడా. ఒకవేళ కష్టం వచ్చినా మనం ఏమనుకోవాలి తెలుసా? ఇది నాలో ఏ మార్పు కొరకో, ఏ అనుభవం కొరకో దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకున్న రోజున కష్టంలా ఉండదండి. హల్లెలూయా. నిజమే, ఇక్కడ యోబు గారు బిడ్డలందరూ చనిపోయారండి, ఆస్తంతా నష్టపోయిందండి. మొత్తం ఒకేసారి ఒకే రోజులో 2-3 రోజులు మొత్తం లైఫ్ అంతా తిరగబడిపోయింది. ఆ సందర్భంలో యోబు గారు ఏమనాలండి? ఏంటి ప్రభువా, అసలు ఇంతకాలం నిన్ను నా కుమారులు ఏమీ తప్పు చేయకపోయినా నీకు బలిస్తూ వచ్చాను, నీ యందు యథార్థంగా ఉన్నాను, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను, ఏంటి ఇలా చేసావు అని క్వశ్చన్ చేశాడండి యోబు దేవుణ్ణి. మరి ఈరోజు మనం ఎన్ని క్వశ్చన్స్ పెడతామండి దేవుడి దగ్గర?
ప్రభు ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రతి శుక్రవారం వస్తున్నాను, ప్రతి ఆదివారం వస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఇన్ని చేశాను, అన్ని చేశాను, దశంభాగాలు ఇచ్చాను, మరి ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని ఎప్పుడన్నా అడిగారా దేవుణ్ణి? అడగకుండా ఉన్నారా? వెరీ గుడ్, అయితే మీరు బ్లెస్డ్. అడగకుండా ఉండాలండి. ఎందుకంటే మంచి చేసినప్పుడు ఎందుకు చేసావు ప్రభు అని అడగలేని మనము, చెడు జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు ఇది ఎందుకు అని అడిగే తాహత అర్హత మనకి లేదండి దేవుడి దగ్గర. ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడండి. అంతా మన మేలు కొరకేనండి. ఏది జరిగినా, కష్టమైన, నష్టమైన, ఒడిదుడికైనా, పరువు పోయినా, ఏం జరిగినా, ఒక ఇంట్లో ఏదైనా భయంకరమైన పరిస్థితి విపత్తు వచ్చినా అది మన మేలు కొరకే దేవుడు చేస్తాడండి. కానీ ఆ మేలులో మనం ఎప్పుడు ఏం చేస్తాం? కన్నీటితో కూర్చుని ముక్కు చీదుకుంటూ కూర్చుంటాం, ఉపవాసాలు చేసేస్తూ ఉంటాం. ఎందుకు చూడవు ప్రవ్వా, నాకు ఎందుకు చెయ్యవు ప్రవ్వా అని అడుగుతాం. కాదండి, ఈ సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నువ్వు కష్టంలో దేవుణ్ణి స్తుతించావా? కష్టంలో దేవుని గణపరిచావా? కష్టంలో ఎప్పుడైనా కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారా? ఏదో మేలు జరిగితే పెట్టుకుంటాం కదా కృతజ్ఞత కూడిక. పాస్టర్ గారండి మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టండి, ఎందుకంటే మాకు ఉద్యోగం వచ్చిందండి, ప్రమోషన్ వచ్చిందండి, మాకు ఆస్తి కలిసి వచ్చింది, మా అమ్మాయికి డెలివరీ అయింది, అందరూ చేస్తారు కదా. అలా కాకుండా ఏదైనా కష్టం, ప్రతి ఇంటికి గుమ్మం ఎలా ఉందో ప్రతి ఇంట్లోనూ కష్టం అలాగే కదండి ఉంది. సో ప్రతి ఇంటిలో ఉన్న కష్టాన్ని బట్టి దేవుడి సన్నిధిలో మీరు కృతజ్ఞత చెల్లించండి. ఎందుకంటే ఆ కష్టం వెనక దాగి ఉన్న మేలును మీరు చూడండి. కీడు వెనక ఖచ్చితంగా మేలు ఉంటుంది. చీకటి తర్వాత వెలుగనేది ఖచ్చితమండి. అది ఎంత సూర్యోదయం సూర్యాస్తమయం ఎంత ఖచ్చితమో మన జీవితంలో కూడా కష్ట నష్టాలు సంతోషాలు కూడా అంతే ఖచ్చితం. ఎప్పుడు కూడా మనకున్న కష్టాన్ని చూసి కృంగిపోకండి. తండ్రి ఎందుకు ఇలా చేసేవని అడక్కండి. ప్రవ్వా, ఈ కష్టం ద్వారా నేనేం నేర్చుకోవాలి? ఈ బాధ ద్వారా నాకు నువ్వే నేర్పించాలనుకుంటున్నావు ప్రవ్వా. ఈ బాధ పెట్టినందుకు నీకు స్తుతులయ్యా, ఈ కష్టం పెట్టినందుకు నీకు వందనాలు. ఈ కష్టం పెట్టబట్టే కదా నీ దగ్గరికి నేను వచ్చాను, ఈ బాధ పెట్టబట్టే కదా నీ దగ్గరికి వచ్చి నేను ఉపవాసం చేస్తున్నాను, ఈ బాధ పెట్టబట్టే కదా నేను బైబిల్ని చదువుతున్నాను. అన్నీ బాగుంటే మనం ఎలా ఉంటామండి? అసలు మనకి ఎవరైనా చెప్పగలుగుతారా? మరి అన్యభక్తిలో ఉన్నప్పుడు మేము ఒక భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో మేము పుట్టామండి. మరి మా అమ్మగారు ఎంత విగ్రహారాధన అంటే ప్రతిరోజు గుడికేనండి, ప్రతిరోజు ఒక దేవుడు మా అమ్మగారికి. మా అమ్మమ్మగారు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, ఇక్కడే మాది మెండపేట అండి. మేము చౌదరి కుటుంబంలో పుట్టాం. సో అందరూ కూడా చదువుకున్న కుటుంబాలు కాదు, కానీ ఉన్నతమైన కుటుంబాలు. ఎవరు కూడా బయటికి వచ్చి ఏవో పనులు చేయడం అలాంటివి ఏమీ మాకు తెలియదు, ఉద్యోగాలు కూడా తెలియవు మా అమ్మగారు వాళ్ళకి. సో మా అమ్మగారు అలాంటప్పుడు చిన్నప్పుడే మా అమ్మగారు చాలా పెద్ద కుటుంబం, 12 మంది సంతానం మా తాతకి అమ్మమ్మకిను. సో వచ్చిన తర్వాత మా అమ్మగారు ఆడపిల్లలు 5, 2 అబ్బాయిలు, ఇంకా అలా కొంతమంది మధ్యలో చనిపోవడం ఇలా ఇలా జరిగిందనమాట. అయితే మా అమ్మమ్మ గారు తాతయ్య గారు ఇచ్చిన విగ్రహారాధనలోనే మా అమ్మగారు పెరిగారు. పుట్టుక నుంచి కూడా విగ్రహమే ఆరాధనే. ఇంకా ఒక్క రోజు కూడా ఖాళీ ఉండదండి. ఈవెన్ ఆదివారం కూడా ఖాళీ ఉంచేవారు కాదు మా అమ్మగారు. అలా వెళ్ళిపోతే ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. మాకు చిన్నప్పుడే మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళము. రాజమండ్రిలో ఉన్నప్పుడు మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతూ ఉండేవాళ్ళము. అప్పటికి కూడా మా భక్తి ఏంటంటే ప్రతిరోజు మా అమ్మగారు ఏం చెప్తే అది చేయాలి. ప్రతి లక్షవారం వచ్చేటప్పటికి ఇల్లంతా తుడిచేసుకుని శుక్రవారానికి సిద్ధపడ్డాం అనమాట అండి. మొత్తం దుప్పట్లు అవి ఉతికేసుకుని దేవుడి సామాన్లు కడగడము, తొడవడము ఇదంతా కూడా పెద్ద కూతురు నేను. మా అమ్మగారికి 2 సంతానం అండి, మా చెల్లి నేను. సో నేనే ఇదంతా చెయ్యాలి. ఒక వరలక్ష్మి వ్రతం వచ్చిందనుకోండి, ఆ పుస్తకం కొనుక్కుని వచ్చి నేనే చదవాలి, చదువు వచ్చిన దగ్గర నుంచి. సో అలాగ విగ్రహారాధనలో కొనసాగుతూ ఉండి దేవుని దగ్గరికి వెళుతూ ఉండి అలా నాకు కొంచెం ఊహ వచ్చినప్పటికీ మా అమ్మగారి దగ్గర నుంచి అంతా కూడా నేర్చుకోవడం జరిగిందండి. శివరాత్రి వచ్చిందంటే, ఈ పండుగలు వచ్చాయంటే, తీర్థాలు ఇవన్నీ మీకు తెలిసిందే కదా, మీకు ఏం చెప్పవసరం లేదు. మన చుట్టాలందరూ వాటి దగ్గరికే తీసుకెళ్తూ ఉంటారు కదా. ఇక్కడే మెండపాటి దగ్గర కొత్తూరు ఉంటుంది కదండి, అక్కడ తీర్థం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి పండగలకి సెలవులకి మేము మోతుకూరు నర్సరావుపేట, మా పిన్ని వాళ్ళు నర్సరావుపేట, మోతుకూరు మా పెద్దమ్మగారు వాళ్ళు. ఇంకా వేరే ప్రపంచం మాకు తెలియదండి. చిన్నప్పుడు సెలవులు వస్తే ఊరు వెళ్ళిపోవడం, వాళ్ళు ఏం చెప్తే అది చేయడం. మాకు వీరభద్రుడు కూడా ఉండేవారండి. మా అమ్మమ్మ గారికి ఒక కొడుకు చనిపోతే ఆయన వీరభద్రుడు అయ్యారంట. సో ఆయన కల్లోకి వచ్చి మాట్లాడారని చెప్పి నాకు శ్రీ ఫణి అని పేరు పెట్టారు. నా పేరు పెట్టుకో అన్నారట. మా అమ్మగారికి మరి బాగా విగ్రహారాధన కదా, సో ఫణి అంటే పాము అని అర్థం కదండి. సో అలా అని చెప్పి నా పేరు శ్రీ ఫణి అని పెట్టారనమాట. మా చెల్లి దీపావళి రోజు పుట్టింది కాబట్టి, అమావాస్య రోజు పుట్టింది కాబట్టి దానికి ధనశ్రీ అని పేరు పెట్టారండి మా అమ్మగారు. అన్నీ కూడా చిన్నప్పటి నుంచి మా చేతులు ఎంతమంది జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్లి చూపించారో మాకే తెలీదు. నాకు పెళ్లి చాలా కాలము ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి, ఈ అమ్మాయికి ఈ దోషం ఉంది ఆ దోషం ఉందని ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తూ ఉంటుంటే మా అమ్మగారు మెండపేటలోనే ఒక సందులో ఉంటుంది అడ్రస్, ఇప్పుడు మర్చిపోయాను, కానీ ఎన్నిసార్లు అక్కడికి తీసుకెళ్లారో. ఆయన తీసుకెళ్ళినప్పుడల్లా ఇది చేయండి అది చేయండి, మీ అమ్మాయికి ఎలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పేవారు. అది నమ్మి వచ్చేసేవారు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మ 21 ప్రదక్షిణాలు చేయాలి నువ్వు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మంగళవారాలు అన్నారు. సరే, మా దేవాలయం వీధిలో కాకినాడలో అక్కడ గుడికి వెళ్ళి అది చేసేదాన్ని. లక్షవారం వచ్చేటప్పటికి సాయంత్రం ఏమో సంత చెరువు దగ్గర సాయిబాబా గుడి, ఉదయం అయ్యేటప్పటికి రాఘవేంద్ర స్వామి గుడి. ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్లు ఏం లేవండి మాకు. చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఏం ఉండేవారు కాదు. ఆ దేవుడు భక్తి మా అమ్మగారు అంతే ప్రపంచం మాకు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సరిలేకపోవడం వల్ల మా అమ్మగారు చాలా కష్టపడి పెంచారండి. కష్టపడి పెంచడం వల్ల నా చిన్నప్పటి నుంచి ఒకే ఒక ఆశ ఏంటంటే పెళ్లి చేసేసుకోవాలి.
పెళ్లి చేసేసుకుంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఎవరు చుట్టాలు వచ్చినా ఏం చెప్పినా ఏమనేవారంటే, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయాలి, అమ్మో ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయాలని మా అమ్మగారు చాలా బాధపడుతూ ఉండేవారు అనమాట. సో మా అమ్మగారు కష్టం తీర్చేయాలంటే ఏమవ్వాలి, నేను పెళ్లి చేసేసుకోవాలి. నేను పెళ్లి చేసేసుకుంటే మా అమ్మగారు కష్టం తీరిపోయినట్టే. నా పెళ్లి అయిపోయింది అనుకోండి, మా చెల్లికి ఎలాగోలాగా మా అమ్మగారు ఏదో చేసుకుంటారు. నేను పెళ్లి చేసుకుని ముందు కష్టాల్లోంచి వెళ్ళిపోవాలరా ప్రభు దేవుడా అనుకునేదాన్ని అనమాట. అయితే ఆ మరాఠీ భాషలో ఉన్న సాయిబాబా హారతి అంతా కూడా మా చెల్లి నేను ప్రతిరోజు వెంకటేశ్వర నగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ వెనక మేము అద్దెకుండేవాళ్ళమండి. చాలా ఇళ్ళు తిరిగేసాం కాకినాడలో అద్దెకి మేము. అయితే ఆ కాలనీలో ఉన్నప్పుడు ప్రతి సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోతే ఒక 2 మైకులు పంతులు గారు ఉండేవారు అక్కడ. ఆ మైకులు ఇచ్చేసేవారు. ఆ మైకులు ఇచ్చేస్తే మరాఠీ భాషలో ఉన్న సాయిబాబా గారి హారతి అంతా కూడా మేమిద్దరం పాడేస్తూ ఉండేవాళ్ళం. ఉదయం అయ్యేటప్పటికి చెప్పాను కదండి, లక్షవారం ఉదయం 108 ప్రదక్షిణాలతో ఒక కార్డు ఇస్తారు రాఘవేంద్ర స్వామి గుళ్ళో. అక్కడికి వెళ్ళిపోయి పూజ్య రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చభజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అదొక పద్యం. ఆ పద్యం చదువుకుంటూ 108 ప్రదక్షిణాలు చేయాలి అక్కడ. అలా చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని వచ్చేయడమే. ఆ విగ్రహం దగ్గర నుంచి పువ్వు పడింది అనుకోండి, అప్పో దేవుడు ఏదో మేలు చేసేస్తున్నాడు, ఇవాళ దేవుడు ఏదో కార్యం చేసేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆ విగ్రహాన్ని చూసి చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే కదా, మా జీవితంలో అసలు సుఖమంటూ ఉంటుందా, ఎప్పుడైనా మేము ఆనందిస్తామా అని చెప్పి దేవుడిని ఎప్పుడు అడుగుతూ ఉండేదాన్ని. ఎందుకంటే మా అమ్మగారితో మాట్లాడాలంటే చాలా భయం. చీపురు తిరగేసి కొట్టేసేవారండి ఎదురు చెప్పామంటే. ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాం అన్నాం అనుకోండి, ఇంకా అయిపోయింది మా పని. ఇంకా అంత భయం అనమాట మా అమ్మగారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా భయపడిపోయారు మా అమ్మగారు అంటే. అమ్మ మీ ఇంటికి మేము రామే, మీ అమ్మగారు తిడతారే, మేము రామే అనేవారు. మా ఇంటికి కూడా ఎవరు వచ్చేవారు కాదు. అలాంటి భయభక్తుల్లో మా అమ్మగారు పెంచుతూ ఉన్నారండి. పెంచుతూ ఉన్నప్పుడు దేవుడు మా అమ్మగారు తప్ప ఇంకే వేరే ప్రపంచం మాకు లేదు. మా పెద్దమ్మగారు అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేవారు. అయితే మా నాన్నగారితో చిన్నప్పుడు మాకు తెలిసి తెలియని వయసు, నేను 3rd క్లాస్ చదువుతున్నాను అప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు. ఆయన ఒక అడ్వకేట్గా అప్పుడు చదువుతున్నారు మా నాన్నగారు. చదువుతూ ఉన్నప్పుడు ఒక చిన్న మాట మా అమ్మగారికి నాన్నగారికి డిస్కషన్ వచ్చిందండి. వచ్చినప్పుడు మా అమ్మగారు బాగా హట్ అయిపోయారు. ఎందుకంటే చౌదరి కుటుంబాలు అంటే మీకు తెలుసు, చాలా రోషం ఎక్కువ ఉంటుందండి. ఏమీ లేకపోయినా చాలా రోషం అనమాట. మా అమ్మగారికి ఒక మాట అంటే పడరు. అంత రోషంగా మా అమ్మగారు బ్రతికారనమాట. అలాగే ఉండేవారు. అయితే మా నాన్నగారు అన్నారు, ఏదో అంటే ఇంట్లో ఏదో లేవు అని అన్నారు మా అమ్మగారు. అంటే మా నాన్నగారు అన్నారు, లేకపోతే ఏం చేయమంటావు, కస్మారు నేనే తెచ్చిపెట్టాలా అని ఏదో విసుక్కున్నారండి డబ్బులు లేక. విసుక్కుంటే మా అమ్మగారికి రోషం వచ్చేసింది. రోషం వచ్చేసి నువ్వు పెట్టేదేంటి నాకు అని చెప్పి మా పెద్దమ్మ గారి సపోర్ట్తో అర్ధరాత్రి అండి, మీరు నమ్మరు, మేము పడుకున్నాం, మాకేం తెలియదు, నేను మా చెల్లి చిన్న పిల్లలం. మా డాడీతో మేము చాలా అటాచ్మెంట్గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అయితే మా అమ్మగారు ఒక చిన్న ఆ యొక్క సందర్భాన్ని ఓర్చుకోలేక సరే అని చెప్పేసి నైట్ మా పెద్దమ్మ గారు ఒక వ్యాన్ పంపించారండి రాజమండ్రికి కాకినాడ నుంచి. పంపిస్తే ఆ వ్యాన్లో సామాన్లన్నీ ఎక్కించేసారు. మాకు ఏం అర్థం అవ్వట్లేదు. అర్ధరాత్రి లేచాం, మమ్మల్ని లేపారు. రెండు వ్యాన్ ఎక్కండి అన్నారు. ఈలోపు మా నాన్నగారు లేచి వచ్చారు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, నీ దగ్గర నాకు ఉండాల్సిన అవసరం లేదు, నా పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వ్యాన్ ఎక్కేసి మమ్మల్ని తీసుకుని ఆ రోజు నైట్ రాజమండ్రి నుంచి కాకినాడ తీసుకొచ్చేసారండి మా అమ్మగారు. ఇంకా అప్పటి నుంచి మా జీవితంలో చాలా భయంకరమైన కష్టాలు మొదలయ్యాయి. ఎవరైనా ఏదైనా తెచ్చిస్తే తినే పరిస్థితి మాది. మా అమ్మగారు ఎప్పుడైనా మా పెద్దమ్మ గారి ఇంటికి కానీ మా మోతుకూరు కానీ వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మా అందరినీ తీసుకెళ్ళలేక, డబ్బులు లేక బస్సుల్లో మా అమ్మగారు ఒక్కరే వెళ్ళొస్తూ ఉండేవారు. మా చిన్నమావయ్య అది అప్పుడప్పుడు కొంచెం సహాయం చేస్తూ ఉండేవారు. మా పెద్దమ్మగారు ఏమో కువైట్లో ఉండేవారు, వెళ్ళి వస్తూ ఉండేవారు. నేను సాయం చేస్తాను, మా పెద్దమ్మగారికి పిల్లలు లేకపోవడం వల్ల నన్ను బాగా చూసుకునేవారు అనమాట. సో నేను మీకు సహాయం చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పి మా పెద్దమ్మగారు కువైట్ వెళ్ళిపోయారని కాకినాడ తీసుకొచ్చి మమ్మల్ని పెట్టి. తీరా చూస్తే మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మగారి డబ్బులు మాకు పంపించినా తీసుకొచ్చి ఇచ్చేవారు కాదనమాట. మా అమ్మగారు ఎవరైనా అడగారు కదా, రోషం కదా. మా అమ్మగారే కష్టపడి ఏదో ఆ పనో ఈ పనో చేసుకుని మా మావయ్య దగ్గరికి వెళ్ళి మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్, అప్పటి వరకు మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాం, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం. ఒక్కసారి మొత్తం అన్నీ కూడా తారుమారైపోయాయి. కాకినాడ వచ్చాం, ఒక గవర్నమెంట్ స్కూల్లో మమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆ తెలుగు రావడం మాకు కష్టమవుతూ ఉండేదన్నమాట అప్పట్లో. అలాగే చదువుకున్నాము. ఇంకా ఎదగడం మొదలుపెట్టాం. ఎదుగుతూ ఉండి 10th వచ్చేసాను నేను. ఇంటర్లోకి వచ్చేటప్పటికి 10th అయిపోయిన తర్వాత CBM జూనియర్ కాలేజ్ అని ఉందండి జిల్లా పరిషత్ దగ్గర కాకినాడలో. అది ఒక క్రిస్టియన్ కాలేజ్. చాలా కాలేజెస్కి నేను అప్లై చేశాను కానీ ఎక్కడ కూడా నాకు సీటు దొరకలే. ఉమెన్స్ కాలేజ్ ఉంది, వేరే PR కాలేజ్ ఉంది, తర్వాత ఐడియల్ కాలేజ్ ఉంది, అన్నీ అప్లై చేశాను కానీ వాటిలో ఎక్కడ దొరకలే. CBM కాలేజ్లోనే నాకు సీట్ వచ్చిందండి. దేవుడి ప్రణాళిక తల్లి గర్భంలో రూపింపబడడానికి ముందే నువ్వు నేను ఆయనకి తెలుసండి. మనల్ని తయారు చేసి తల్లి గర్భంలో పెట్టేటప్పుడు అనుకుంటారంట ఆయన, ఈ బిడ్డ ఎదిగిన తర్వాత ఇలా ఉండాలి, నా కొరకు ఇలా బ్రతకాలి, ఇలా వాడబడాలి అని. ఆయన ఎప్పుడో జగత్తు పునాది వేయబడడానికి ముందే మిమ్మల్ని నన్ను కనేసారండి. ఆయన ఊహించుకుని తయారు చేసుకుని పెట్టుకున్నారు. సో అలాంటప్పుడు నేను CBMలో కాలేజ్లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. సినిమా పాటల పుస్తకాలు, రూపాయి పాటల పుస్తకాలు కొనుక్కుంటే మా స్కూల్లో టీచర్లు నన్ను పిలుచుకుని ఆ పాటలు అవి పాడించుకుంటూ ఉండేవారనమాట. పాటలు అంటే ఇష్టం నాకు, అది ఏ పాట అని కాదు. అలా ఎప్పుడైతే CBM కాలేజ్లో జాయిన్ అయ్యానో, అది క్రిస్టియన్ కాలేజ్ కాబట్టి ఉదయాన్నే ప్రార్థన ఉండేది, డివోషన్ ఉండేదన్నమాట. పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థన చేసి క్లాసెస్కి పంపించేవారు. అప్పటి వరకు నాకు యేసుప్రభు అన్న మాట కానీ, బైబిల్ కానీ, క్రిస్టియన్స్ అని కానీ ఏమీ తెలియదండి. ఎందుకంటే అలాంటి ప్రపంచం కాదు. అన్య విగ్రహారాధన, పెళ్ళిళ్ళు, సంబరాలు, తీర్థాలు తప్ప మాకు యేసుప్రభు మాటే తెలియదు. ఎవ్వరు లేరు మా ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా.
అయితే ఎప్పుడైతే నేను ఆ కాలేజ్‌లో జాయిన్ అయ్యానో, పాటలంటే ఇష్టం కదండీ! వాళ్ళ పాటలు పాడుతూ ఉంటే నాకు ఇష్టమయ్యి నేను పాడుకుంటూ ఉండేదాన్ని. అప్పట్లో 'వెండి బంగారాల కన్నా మిన్నైనది' అనే పాట ఫస్ట్‌గా నన్ను హృదయానికి తాకిందండి. తాకినా దాని భావం అంతగా నాకేం తెలీదు. ఆ పాట నచ్చిందంతే. 'వెండి బంగారాల కన్నా' అంటే ఆ పాట ఎక్కువ పాడుకునేదాన్ని. అలాగే 'యేసు ప్రేమ' అనే పాట ఎక్కువ పాడుకునేదాన్ని. అందరూ కూడా నన్ను బాగా పిలిచి పాడించుకుంటూ ఉండేవారు. అలాగా నాకు అసలు బైబిల్ అనేది ఉంది. దేవుని పాటలు ఇలా ఉంటాయి అనేది జస్ట్ ఒక సందర్భం మాత్రమే నాకు దేవుడితో కుదిరింది. నా భక్తి నాదే. ఎన్నో సార్లు దేవుడితో ఎప్పుడు కూడా బిజినెస్ చేస్తూ ఉండేదాన్ని నేను. బిజినెస్ తెలుసా అండి? చాలా మంది చేస్తూ ఉంటారు దేవుడితో బిజినెస్. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను. నేను 3 రోజులు ఉపవాసం చేస్తే నువ్వు నాకు ఇది చెయ్యాలి. చేస్తారండి అందరూ? దేవుడితో ఎప్పుడు బిజినెస్ భక్తే చేస్తూ ఉంటాం మనం. సో, ఆ భక్తిలో ఉన్నప్పుడు కూడా అలాగే చేసేదాన్ని. ఎందుకంటే, ఒక సాయిబాబా ఎలాగో, రాఘవేంద్ర స్వామి ఎలాగో, వెంకటేశ్వర స్వామి ఎలాగో, యేసు ప్రభు కూడా ఒక దేవుడు నాకు అంతే. యేసు ప్రభువే దేవుడని నాకు తెలీదండి. మారు మనసు లేదు, ఏం తెలీదు. యేసు ప్రభువుని కూడా ఒక దేవుడుగా పెట్టుకున్నాను. ఆదివారం వచ్చేటప్పటికి ఆ చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్తే యేసు ప్రభు కూడా ఆశీర్వదిస్తాడు అని ఉండేది. కానీ మా అమ్మగారికి చెప్పాలంటే భయం. ఎందుకంటే విగ్రహారాధన కదా! మరి ఇలాంటి పాటలు పాడుతున్నాను, బైబిల్ చదువుతున్నానంటే మా అమ్మగారు తిడతారేమో అని భయం నాకు. అయితే ఇలా ఉంటూ ఉండగా ఏం జరిగిందంటే, నేను దేవుడితో ఎప్పుడు బిజినెస్ చేస్తూ ఉండేదాన్నని చెప్పాను కదండీ! అప్పుడు దేవుడి దగ్గర సాయిబాబా దగ్గరికి వెళ్లి నేను షిరిడి వస్తాను. నా జీవితంలో మేలు జరిగితే నాకు పెళ్లయిపోవాలి. మా అమ్మగారి కష్టాలు తీరిపోవాలి. సో, నాకు పెళ్లి చేసేయి త్వరగా అని చెప్పి దేవుడి దగ్గర కోరుకుంటూ ఉండేదాన్ని. సో, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నో సార్లు మొక్కుకొని వెళ్ళొచ్చానులెండి. మా అమ్మగారు ఏ మొక్కన్నా మా అమ్మగారు తీర్చేవారు. అన్నవరం అయితే ఎన్ని సార్లు వెళ్ళామో మాకే తెలీదు. కాలినడకన వెళ్ళిపోయేవాళ్ళం. అలాంటి భక్తనమాట. సో, అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక మార్కెటింగ్ ఆఫీస్‌లో మా చెల్లి నేను జాయిన్ అయ్యాం. ఎందుకంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాల. మా అమ్మగారు ఇంకా చేయలేకపోతున్నారు. పెద్దావిడయిపోతున్నారు. ఆవిడింకా వెళ్లి తెచ్చే పరిస్థితుల్లో లేరు. ఏ ఉద్యోగాలు లేవు. ఏ మావయ్య సపోర్ట్ కూడా లేదు. తీరా చూస్తే మా పెద్దమ్మ మమ్మల్ని తీసుకొచ్చింది గానీ, మా పెద్దమ్మ కూడా మాకు సపోర్ట్‌గా లేకుండా మా పెదనాన్నగారు చేశారు. సో, మనుషులందరూ విడిచిపెట్టినప్పుడు మా అమ్మగారు, మా చెల్లి, నేను మాత్రమే ఉండేవాళ్ళమండి. అయితే అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు మా అమ్మగారు ఆహ్, ఏదైనా జాబ్ చూసుకోండమ్మా ఇంక మీరు చదువుకోవడం నేను చదివించలేను ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు నేను మా చెల్లి పేపర్‌లో క్లాసిఫైడ్స్ చూసుకొని ఒక మార్కెటింగ్ ఆఫీస్‌లో ఒక ఆ గిన్నెలు పట్టుకుంటారు కదండీ! నాన్ స్టిక్ కుక్ వేర్లు, కట్టర్స్ ఇవన్నీ ఇప్పటికి మీకు తెస్తూ ఉంటారేమో ఎవరైనా. పిల్లలు సంచుల్లో పెట్టుకొనొచ్చి అమ్మరు. సో, అలాంటి ఒక ఆఫీస్‌లో నేను మా చెల్లి జాయిన్ అయ్యాం. అప్పుడు స్టార్టింగ్‌లెండి నేను చెప్పేది ఇదంతా కూడా 1999 అంటే 2000లో అంటే 23 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నానండి. అప్పుడు నేను ఇంటర్మీడియేట్ అయ్యింది. సో, వెంటనే ఆ యొక్క జాబ్‌లో జాయిన్ అయ్యాము. జాయిన్ అయితే నేను మా చెల్లి పక్కనున్న వేళంగి తర్వాత రామచంద్రపురం మాకు ఇవే తెలుసు కదా! ఇంక వేరే ఊర్లు మాకు తెలీవు. కాకినాడలో అయితే ఎవరు కొనేవారు కాదు. అందుకని చెప్పి చుట్టుపక్కల పల్లెటూర్లకొచ్చి ఆ సంచులు పట్టుకొని సాయంత్రం వరకు ఎన్ని అమ్మితే అన్ని దాని మీద మాకు కమిషన్ ఇచ్చేవారు. ఎక్కువగా అమ్ముకుంటే ఒక రూ. 50 ఎక్స్‌ట్రా వచ్చేది. సో, నేను మా చెల్లి అలాగా బిజినెస్ చేయడం మొదలుపెట్టాము. సాయంత్రం అయ్యేటప్పటికి కంపెనీకి వెళ్లి అవన్నీ అప్పగించేయాలి. ఒకేసారి మా లైఫ్‌లో సంపాదించడం మొదలుపెట్టేటప్పటికి ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. అమ్మో! మేము చేయగలం. మా అమ్మ ఏడిపించకుండా మేము మా అమ్మను పోషించుకోగలం అని చెప్పి నేను మా చెల్లి అనుకునేవాళ్ళం. అయితే అలా జరుగుతున్న సందర్భంలో ఈ మార్కెటింగ్ ఆఫీస్‌లో చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను కదండీ! నాకు పెళ్లి. ఎప్పుడు కూడా నేను లవ్వులు, గివ్వులు ఇలాంటివన్నీ కూడా మా అమ్మగారికి ఇష్టం ఉండదు. మాకు ఇష్టం ఉండదనమాట. ఎవరైనా అలా వచ్చినా వెంటనే మా మమ్మీకి అమ్మ ఈ అబ్బాయి ఇలా అంటున్నాడమ్మా అని వెంటనే చెప్పేయడమే. దాపరికంగా చేయడం అలాంటివేమి ఎప్పుడూ లేవు. ప్లెయిన్‌గానే ఉండడం మా అమ్మగారితో ఎప్పుడు కూడా. సో, మా అమ్మగారు ఏదో తిట్టడం, వాళ్ళు వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే ఈ మార్కెటింగ్ ఆఫీస్‌లో ఉన్నామో ఒక అబ్బాయి వచ్చి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి అన్నాడు. అనగానే నాకు లవ్వులు, గివ్వులు అంటే మా అమ్మగారు ఊరుకోరండి. మాకు ఇష్టం ఉండదు. పెళ్లి చేసుకుంటానన్నారు కాబట్టి మా అమ్మగారితో వచ్చి మీరు మాట్లాడండి అన్నారు. అంటే ఈలోపు తను రావడం, మా అమ్మగారితో మాట్లాడడం, వాళ్ళు కాపులండి. అయితే మా అమ్మగారు అన్నారు, "ఎందుకు క్యాస్ట్ సేమ్ కాదు. ఎందుకమ్మా ప్రాబ్లమ్స్ వద్దు" అని చెప్పారు. కానీ ఆ అబ్బాయి ఇంకా షంటేసేవాడనమాట అండి ఇంటికొచ్చి. "మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటానంటే" మా అమ్మగారు మా మామయ్య వాళ్ళతో మాట్లాడి అంతా చేసి 2000 సంవత్సరం ఏప్రిల్‌లో ఎంట్రీ లాగా అయింది. జాబ్‌లో జాయిన్ అయిన మూడో నెలకి నాకు పెళ్లయిపోయిందండి. పెళ్లయిపోయిన తర్వాత రాజమండ్రి మా అత్తయ్య గారు వాళ్ళది. అక్కడ ఇంటికి వెళ్ళాం. వెళ్తే అప్పటి వరకు మా అమ్మగారి ఇంట్లో ఎంత సుఖపడ్డానో, మా అత్తగారింట్లో అంత రివర్స్. కష్టాలు పడడం మొదలయింది. తెల్లవారు లేచిపోవాలి. వాళ్ళేమో హోటల్ బిజినెస్ వాళ్ళది. వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు. అన్నీ రెడీ చేసి వాళ్ళకివ్వాలి. ఈవెన్ ఒక సెపరేట్ బెడ్‌రూమ్ కూడా మాకుండేది కాదనమాట అండి. అందరితో కలిసే మేము పడుకుని ఉండాలనమాట. అందుకని చెప్పి నేను మా అత్తగారి ఇంట్లో ఉండడం అంత ఇష్టం ఉండేది కాదు. ఆవిడ ప్రతి ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని అదొక రకమైన టార్చర్‌లా ఉండేదనమాట నాకు. అయితే 3 నెలల తర్వాత నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందండి. డిస్టర్బ్ అయితే మా అమ్మగారికి ఫోన్ చేశాను. అమ్మ నాకిలా బాలేదు అంటే, మా అమ్మగారు రాజమండ్రి వచ్చి అక్కడ హాస్పిటల్‌లో చూపించి కాకినాడ తెచ్చేసుకున్నారు నన్ను. తెచ్చేసుకున్న తర్వాత కొంచెం మా అత్తింటి వారికి నాకు కొంచెం సరిగ్గా పడలే. అప్పుడేమైందంటే మా ఆయన గారు కూడా కాకినాడ వచ్చేసారు. వచ్చేస్తే మా అమ్మగారు అన్నారు, "అమ్మ మాతో ఉంటే బాగోదు. మీరు సెపరేట్‌గా ఉండండి" అని చెప్పి మా ఇద్దరికి ఒక సెపరేట్ ఇల్లు తీసి పెట్టారు. ఈలోపు నేను కన్సీవ్ అవ్వడం, 2001 సంవత్సరంలో పాప పుట్టడం నవంబర్‌లో. పాప పుట్టిన తర్వాత ఒక 6 మంత్స్‌కి మా హస్బెండ్‌కి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి. దగ్గొస్తూ ఉండేది కంటిన్యూస్‌గా. అప్పటికి నేను ఇంటర్మీడియేట్ మాత్రమే చదివాను. చదువు ఆపేసిన తర్వాత. అయితే మా ఆయన గారికి ఇలాగ దగ్గొస్తూ ఉంటే ఎవరో చెప్పారు, "అమ్మ అంతలా లాంగ్ పీరియడ్ దగ్గు రాకూడదు. ఒకసారి హాస్పిటల్‌లో టెస్ట్ చేయించండి" అన్నారు.
సరే అని చెప్పి మా ఆయన గారిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయిస్తూ ఉంటే టీబీ టెస్ట్ చేశారు వాళ్ళు. టీబీ టెస్ట్ చేస్తూ అప్పట్లో ఉన్న రూల్ ఏంటంటే టీబీ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హెచ్ఐవి టెస్ట్ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కూడా టెస్ట్ ఇవ్వాలండి అన్నారు. సరే అని చెప్పి నాది బ్లడ్ తీసుకున్నారు, మా ఆయన గారిది బ్లడ్ తీసుకున్నారు. తనకైతే స్ఫోటం టెస్ట్ కూడా చేశారు. చేసిన తర్వాత మేము సపరేట్గా ఉన్నాం కదండి. మా ఆడబడుచు గారు ఏదో పని మీద వస్తే మా ఆడబడుచు గారు మా ఆయన గారు హాస్పిటల్కి వెళ్ళారు. నేను ఇంట్లోనే ఉన్నాను. పాప 6 నెలల పాప, చిన్న పాప. అయితే ఇంట్లోనే నేను ఉన్నాను. వాళ్ళు వెళ్ళారు, వచ్చారు. ఏమైందండి ఏమన్నారు అంటే టీబీ ఉందంట, నాకు మంచిగా తినాలంట, టాబ్లెట్లు వాడాలంట, తగ్గిపోద్దంట 1 సంవత్సరంలో అన్నారు. పోన్లేండి బాగా నేను చేసి పెడతాను తిందురు కానీ, లేదంటే మీ అమ్మగారిది కూడా రమ్మనండి, లేదంటే మనమే అక్కడికి వెళ్దాము, మీ అమ్మగారు మిమ్మల్ని బాగా పెట్టి చూసుకుంటారు కదా అని అన్నారు. సరే అని అన్నారు. ఈ లోపు మా ఆడబడుచు అన్నారు, ఫణి హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నారు కదా మీరిద్దరు అన్నారు. అవును వదిన చేయించుకున్నామంటే, అది నీకు నెగిటివ్ అంట, నీకు లేదంట, మీ ఆయనకి హెచ్ఐవి ఉందంట అన్నారు. అప్పట్లో హెచ్ఐవి అంటే పూర్తి పదం కూడా నాకు తెలియదండి. మీకు తెలుసా ఇప్పుడు హెచ్ఐవి అంటే? తెలీదా? ఎయిడ్స్ అంటారు కదా, ఐడియా ఉందా? హెచ్ఐవి అనేది ఒక వైరస్ అనమాట. ఆ వైరస్ మన బాడీలోకి రావడం వల్ల మనం ఎయిడ్స్లోకి వెళ్తాం, అంటే చనిపోతాం త్వరలో. హెచ్ఐవి అనేది బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల, సెక్సువల్గా ఇతరులతో ఎక్కువ మందితో కలవడం వలన, లేదంటే ఒక సూది ఎవరికైనా చేసింది మనకి గుచ్చడం వల్ల వైరస్ అనేది మన బాడీలోకి వస్తుంది అనమాట. అప్పుడు నాకు ఒక్కసారి ఏం అర్థం అవ్వలే. హెచ్ఐవి అంటారు ఏంటంటే కౌన్సిలింగ్కి రమ్మన్నారు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అన్నారు. హెచ్ఐవి అంటే అప్పట్లో ఎయిడ్స్ అనే అర్థం నాకు తెలుసు. కొన్ని తెలిసి చాలా బాధేసిందండి. ఎలా డిప్రెస్ అయ్యానో నాకే తెలియదు. ఆ ఇంట్లో అక్కడ అలా కూర్చుండిపోయాను పాపను పట్టుకొని. ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, అప్పట్లో ఇలా రక్త మార్పులు అవుతాయి, ఇవన్నీ అవుతాయి అని తెలియదు, నేను చదువుకోలే. అప్పుడు అనుకున్నాను ఎయిడ్స్ అంటే ఎవరి దగ్గరికి వెళ్తే కదా వస్తుంది, వేరే వేరే అక్రమ సంబంధాల వల్ల కదా వస్తుంది, సో అదెందుకు నీకు వచ్చింది అని అడిగాను. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి పెద్దాపురం వెళ్ళాను, అక్కడ వేరే అమ్మాయితో నేను కలిశాను అని చెప్పాడండి. వెంటనే నాకు మొత్తం బుర్రంతా తిరిగిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాదు. చేతిలో చూస్తే చంటి బిడ్డ, ఏం చెయ్యాలో నాకు అర్థం కాని పరిస్థితి. అప్పటికి నేను ఇలా వెళ్తూ ఉన్నాను కదండి, మా అమ్మగారు కొంచెం సిక్ అయ్యారు. ఒకసారి ఆపరేషన్ అయితే సిక్ అవ్వడం వల్ల పక్కింటికి ఒక ముస్లిం ఆవిడ వచ్చి ప్రార్థన పెడుతూ ఉండేవారు, ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవారు. మా అమ్మగారికి బాగాలేదని తెలిసి ఆ ఇల్లు గలవాడు అన్నారు, ఏమండి ఇవిడ వచ్చి ప్రార్థన చేస్తారు, మీకు బాగుంటుంది అని చెప్తే మా అమ్మగారు ఆ ముస్లిం ఆవిడని అలౌ చేశారు. ఆవిడ వచ్చి ఏం చేసేవారంటే మా ఇంట్లో ప్రార్థన పెట్టి 2 పాటలు పాడి కొంచెం వాక్యం చెప్పి వెళ్తూ ఉండేవారు. మేమేమనుకునే వాళ్ళమంటే ఆవిడకి డబ్బులు లేక పాపం వచ్చి ప్రార్థన అది పెడుతుంది, మనం ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళ పిల్లలకి అన్నం పెట్టుకుంటుందని చెప్పి మా ఇంట్లో ఉన్న బియ్యమని, మా చేతిలో ఏదైనా డబ్బులు ఉంటే డబ్బులని ఆవిడకి ఇచ్చేవాళ్ళం. అంటే మావే ఏంటంటే ఆవిడ ఏదో అడుక్కునే ఆవిడలాగా వస్తుంది, డబ్బులు లేక వస్తుంది, మేమేదో ఆవిడకి సహాయం చేస్తున్నాం అనుకున్నాం తప్ప దేవుడి ప్రణాళిక మా అమ్మగారి మీద ఉంది, మమ్మల్ని ఆకర్షిస్తున్నాడు, మమ్మల్ని రక్షిస్తున్నాడు అన్న విషయం మాకు తెలియదండి. దేవుడి కృప అప్పుడు మాకు తెలియదండి, దేవుడి ప్రేమ అప్పుడు మాకు తెలియదు. ఇలా జరుగుతూ ఉండగా నేను కొంచెం చదువుకున్నప్పుడు జీసస్తో కొంచెం పరిచయం కదా, అప్పుడు నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తే మా ఆయన బ్రతికేస్తాడు, యేసుప్రభు దగ్గరికి వెళ్తే మా ఆయనకి ఆయుష్ ఇచ్చేస్తాడు అని చెప్పి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టానండి. అంతకు ముందు నుంచి కూడా అప్పుడప్పుడు క్రిస్మస్కి, ఈస్టర్కి వెళ్ళొచ్చేవాళ్ళం అంతే. సో ఇప్పుడు ఎప్పుడైతే కష్టం వచ్చిందో నేను ఏం చేయడం మొదలుపెట్టానో, చర్చికి వెళ్ళి ఒక పావుగంట ఉండి ఆరాధన చేసుకుని వచ్చేస్తూ ఉండేదాన్ని అనమాట. పూర్తిగా వాక్యం వినడం అవేం లేదండి. గుడికి ఎలా వెళ్తాం దర్శనానికి, అలాగే చర్చికి వెళ్ళి వచ్చేదాన్ని అంతే. సో అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు మా ఆయన గారితో గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇంక మనసు విరిగిపోయిందండి నాకు. ఎందుకు ఇలా చేసావు, నాకు చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ లేదు కదా, నా బిడ్డకి తండ్రి ప్రేమ ఉండాలని నేను అనుకున్నాను, అసలు నువ్వెందుకు ఇలా మోసం చేసావని చెప్పి తనతో ఇంక రోజు గొడవ పెట్టుకుంటూనే ఉండేదాన్నండి నేను. అలా అని వదిలేసుకోలేదు, ఎందుకంటే నా బిడ్డకి తండ్రి కావాలి కదా. ఎప్పుడో చచ్చిపోయేది. వాళ్ళు కౌన్సిలింగ్ చేసినప్పుడు అన్నారమ్మా, జాగ్రత్తలు తీసుకుని మందులు వాడి అంతా బాగుంటే ఒక 10 సంవత్సరాలు మీ ఆయన గారు బతుకుతారమ్మా, పర్లేదు దేవుడు సాయం చేస్తాడని వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు నాకు. చేసిన తర్వాత కూడా ఆ మనసులో ఆ భావం ఉండిపోవడం వల్ల అతనితో నేను సఖ్యతగా ఉండేదాన్ని కాదు, చాలా గొడవలు పెట్టుకునేవాళ్ళం. ఇలాంటి సందర్భాల్లో ఆయన వేరే వేరే కాంటాక్ట్స్ ఇంకా పెరిగిపోయాయి. ఇంకా భయంకరమైన దారుణమైన త్రాగుడు వ్యసనాల్లోకి వెళ్ళిపోయాడు, అమ్మాయిలతో తిరగడంలోకి వెళ్ళిపోయాడు, డబ్బులు తీసుకెళ్ళి అప్పులు చేసేసి, భయంకరమైన అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు తన మార్కెటింగ్ వ్యాపారంలో పెట్టి అమ్మాయిలతో ఊర్లు తిరగడం అది మొదలు పెట్టాడండి. ఒక పక్క నేను దేవుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, మా అమ్మగారి పరిస్థితి కొంచెం మెరుగయ్యింది, ఈలోపు మా చెల్లి పెళ్లి కూడా అయిపోయింది. అయినప్పటికీ నాకు కష్టాలైతే మాత్రం తీరేవి కాదు. అలాంటి కష్టాల్లోనే ఇలా కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పి ఒక మాస్టర్ గారు నాకు సహాయం చేయడం వల్ల నేను ఇంటర్ అయ్యానని చెప్పాను కదండి, డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ 3 ఇయర్స్ కూడా గొడవలతోనే జరిగింది. ఎలా చదివానో కూడా నాకు తెలియదండి. డిగ్రీ కావాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేసుకుంటే ఆ యొక్క టీచర్ జాబ్ ఏదో వస్తుంది, నా బిడ్డని నేను పోషించుకుంటానన్న ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉండేదాన్ని. ఇలాంటి సందర్భాల్లో నేను ఉంటూ ఉండగా మా ఆయన గారితో చాలా గొడవలు అవుతూ ఉండేవి. చాలా సందర్భాల్లో పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చేదండి. అక్కడికి ఎక్కినప్పుడు ఒకసారి నేను అనుకున్నాను, ఈ యొక్క స్టేషన్ గొడవ తీరిపోతే, అంటే ఎవరో అమ్మాయి మా ఆయన గారి మీద కేసు పెట్టిందనమాట, అందుకని మేము స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. స్టేషన్కి వెళ్తే మా ఆయన గారు ఆ పోలీసులు వాళ్ళు కూడా సద్దు మణిగించేసి, అమ్మ మీ ఆయన గారు నువ్వు చూసుకోవాలి, బాగా చూసుకోవాలి, అందుకే వేరే దగ్గరికి వెళ్తున్నారు అది ఇది అని అన్నప్పుడు మానసిక వేదన నేను చెప్పలేను కదండి లోపల, నా పరిస్థితి ఎవరికి చెప్పలేను. ఈవెన్ మా అమ్మగారికి కూడా చాలా కాలానికి చెప్పాను, బెంగ పెట్టుకుంటారని మా అమ్మగారని.
ఎవరు ఆధారం లేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. దేవుడి దగ్గర మాత్రమే ఏడుస్తూ ఉండేదాన్ని. పాస్టర్లు వచ్చి ఇంట్లో ప్రార్థనలు పెట్టేవారు, అది చేసేవారు, ఇది చేసేవారు, కానీ లోపల మారు మనసు లేనంత వరకు ఎన్ని చేసినా ఉపయోగం లేదండి. దేవుడి వైపు మనం పూర్తిగా టర్న్ అయ్యే వరకు కూడా మనం ఎంత భక్తి చేసినా ఉపయోగం ఉండదన్నమాట. అన్యభక్తికి దీనికి ఇంకా డిఫరెన్స్ ఏమి ఉండదు, సరి అయిన వేలోకి మనం వెళ్ళేంత వరకు కూడా. సో ఇలా జరుగుతూ ఉండేది. మా ఆయన గారితో గొడవలు అవుతూ ఉండేవి. స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడే కూర్చుని స్టేషన్లో అంటున్నాను, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, ఎంతో మందికి నేను మొక్కుకున్నాను, ఇదిగో నీ దగ్గర కూడా నేను మొక్కుకుంటున్నాను, ఈ సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కించేస్తే నేను బాప్తిసం తీసేసుకుంటాను, నేను తీసుకోవడమే కాదు మా ఆయనకు కూడా ఇప్పించేస్తాను అన్నానండి. అన్న తర్వాత 2-3 రోజుల్లో ప్రాబ్లం క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత అప్పుడు నేనేం చేయాలి, మరి దేవుడికి మాట ఇచ్చాను కదా బాప్తిసం తీసుకోవాలని. మేము వెళ్ళే చర్చ్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారండి మరి మాకు బాప్తిసం కావాలంటే ఆయన ఏవో 2 మాటలు చెప్పి, రేపు రండమ్మా మీకు బాప్తిసం ఇచ్చేస్తాను అని అన్నారు. ఇప్పుడు అర్జెంట్గా ఇవ్వాలని అడిగాను అనమాట నేను. సరే రమ్మని అన్నారు. అప్పటికి మారు మనసు తెలియదండి, ఈవెన్ బైబిల్ వాక్యాలు కూడా తెలియదు. దేవుడి దగ్గరికి వెళ్ళడం, ఒక పాట పాడేయడం, కానుకేయడం, వచ్చేయడం అంతే. దాసులు మాట్లాడడం వినాలి, వాక్యం ఉంటుంది, అసలు బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు, ఇవేమీ తెలియవు నాకు. ఒక మొక్కు భక్తి, చెప్తాను కదా బిజినెస్ అనమాట. జీసస్ క్రైస్ట్తో కూడా నేను ఏం చేశాను, బిజినెస్ చేసుకున్నాను. నువ్వు ఇలా ప్రాబ్లం తీసేస్తే ఓకే అని చెప్పి అన్నప్పుడు బాప్తిసం తీసేసుకున్నాను. మళ్ళీ తిరిగి సేమ్ ప్రాబ్లం రిపీట్ అయిందండి 1 వీక్లో. అప్పుడు దేవుడి దగ్గర అన్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా ఒక విగ్రహం లాంటివాడివే, ఎందుకంటే నీకు నేను మొక్కుకున్నాను, ఈ సమస్య తీర్చేయాలన్నాను, బాప్తిసం తీసుకున్నాను, తీసే వరకు ఆగేవే, తీసిన తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం పెడతావా అని చెప్పాను. నాలో మార్పు లేనంత వరకు దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు వచ్చి ప్రత్యక్షం ఇలా చేసి అలా చేసేస్తాడా? లేదండి, మనలోనే ఉందండి. దేవుడు మనకి ఏదైనా కార్యం చేయాలంటే, దేవుడు నాకు చేయట్లేదు, వాళ్ళకి చేస్తున్నాడు, వీళ్ళకి చేస్తున్నాడు అని ఎప్పుడు అనుకోవద్దండి. నేను అలాగే అనుకునేదాన్ని. నువ్వు డబ్బున్న వాళ్ళకే చేస్తావు, చిన్నప్పటి నుంచి బైబిల్ చదివిన వాళ్ళకే చేస్తావు, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళకే చేస్తావు, నేను మధ్యలో వచ్చాను కదా అందుకే నేనంటే నీకు పట్టింపు ఉండదే, నన్ను నువ్వు పట్టించుకోవే అని దేవుడితో ఎప్పుడు విసిగిస్తూ ఉండేదాన్నండి నేను. నిజంగా చాలా సందర్భాల్లో ఇప్పుడు తలుచుకుంటే నాకే చాలా సిగ్గుగా, పైకి వెళ్ళిన తర్వాత దేవుడికి నా మొహం ఎలా చూపించాలి అని అనుకుంటానండి. ఎందుకంటే అప్పట్లో నాకు తెలియదు అసలు. ఒక విగ్రహం ముందు ఎలా మాట్లాడేదాన్నో, చర్చికి వెళ్ళి ఆ క్రేక్ చర్చ్ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం ముందు కూడా అలాగే మాట్లాడేదాన్ని నేను. యేసుప్రభు దేవుడు అంటారు, చనిపోయిన వాళ్ళు లేపేసేవంట, మరి నాకు ఈ సమస్య ఎందుకు తీయట్లేదు, మా ఆయన గారికి హెచ్ఐవి ఉంది, నువ్వు తీసే, మా ఆయన గారు నువ్వు బ్రతికించి, ఇలా పెట్టేదానండి దేవుడి దగ్గర. నేను భయంకరంగా మాట్లాడేదాన్ని దేవుడి దగ్గర. అయినప్పుడు కూడా దేవుడు పాపం నవ్వుకుని ఊరుకున్నాడు కాబట్టి నేను ఇంకా బ్రతికి ఉన్నానండి ఇప్పటి వరకు కూడా. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉందో మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చింది. సేమ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయిని కూడా మా ఆయన గారు వివాహం చేసేసుకోవడం జరిగింది. నాతో ఏమీ తెగదెంపులు లేవు, ఏమీ లేవు. ఆ అమ్మాయితోనే ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ అదే అమ్మాయిని పెళ్లి కూడా చేసేసుకున్నారు ఆయన. చేసేసుకున్న తర్వాత ఒకరోజు పెద్దల్లో పెట్టి మాట్లాడినప్పుడు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి పెద్దలందరూ వచ్చి మాట్లాడి అన్నీ చేస్తుంటే మా ఆయన గారు అన్నారు, నేను దీంతో అసలు ఉండనండి, అసలు ఇది నన్ను టార్చర్ పెట్టేస్తుందండి, దీంతో నేను అసలు ఉండను, నేను ఆవిడతోనే ఉంటానన్నారండి. అంతమందిలో ఒకేసారి తన కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పడిపోయి ఏడ్చానండి. ప్లీజ్ నన్ను వదిలేయద్దు, నా బిడ్డకి తండ్రి కావాలి, నువ్వు నాకు ఉండాలి, నన్ను వదిలేస్తే వదిలేసావు, నా బిడ్డను వదలొద్దు అని చెప్పి అంతమందిలో కాళ్ళు పట్టుకుని ఏడ్చిన, కాళ్ళు ఒక్కసారి ఇలా తన్ని, నువ్వు నాకు వద్దు అన్నారండి. ఆ రోజుకు కూడా నా భర్తే నాకు కావాలి, నా భర్త లేకపోతే నాకు ఎలాగా, తండ్రి లేడు కదా, నేనేం చెయ్యాలి, చచ్చిపోవాలి, ఇలాంటి బ్రతుకు బ్రతకూడదు అని చెప్పి ఎన్నోసార్లు నా భర్తతో గొడవైనప్పుడు నా చేతి మీద ఘాట్లు మీరు ఇప్పటికీ చూడొచ్చు, బ్లేడ్ పెట్టి కోసేసుకునేదాన్నండి. కానీ పిరికిదాన్ని, గట్టిగా కోసుకోవడం రాలా. గట్టిగా కోసుకుని ఉంటే ఎప్పుడో నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ దేవుడి ప్రణాళిక అది కాదు, దేవుడి చిత్తం అది కాదు. ఎన్నోసార్లు ఫ్యాన్కి తాడు వేసేసుకున్నానండి, తాడు వేసుకునేదాన్ని, చీర వేసేసుకునేదాన్ని, కానీ ప్రాక్టీస్ లేక అయ్యేది కాదు, కింద పడిపోతూ ఉండేదాన్ని. ఒక రకమైన ఫ్రస్ట్రేషను, ఒక రకమైన బాధ, ఒక రకంగా మా ఆయన గారిని బెదిరించాలి, ఇన్ని సందర్భాలు, ఇన్ని పరిస్థితులండి. ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. కాకినాడలో ఉన్నప్పుడే నేను డిగ్రీ అయిపోయింది, పీజీ జాయిన్ అయ్యానండి మా ఫ్రెండ్ ద్వారా. పీజీ సగం దానికి దేవుడు నాకు సీట్ ఇచ్చాడు. మైక్రోబయాలజీ, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను అనమాట. డాక్టర్ అయ్యి పెద్దగా నేను అందరికీ సేవ చేయాలి, లేని వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయాలి, ముసలి వాళ్ళని ఆదరించాలి, ఇలాంటి ఒక ఆలోచనలతో నేను పెరిగాను చిన్నప్పుడు. అయితే నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. అయితే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ రాశాను. కానీ ఆ కౌన్సిలింగ్ కార్డు పట్టుకుని కౌన్సిలింగ్కి వెళ్ళాలన్న విషయం కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, మా అమ్మగారికి ఏమీ తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ మా మమ్మీ. సో ఆ కార్డు పట్టుకుని వెళ్ళాలని కూడా నాకు తెలియకపోవడం వల్ల నేను డాక్టర్ కూడా చదవలేకపోయాను. సరే ఇంటర్ మామూలుగా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత మైక్రోబయాలజీ చదువుదాము, కనీసం ల్యాబ్లో ఉన్న టెస్టులు చేద్దాం, హాస్పిటల్లో జాబ్ చేయొచ్చు అని చెప్పి నేను పీజీ మైక్రోబయాలజీ చేయడం జరిగిందండి. అప్పుడు 2004 సంవత్సరం. ఆ టైంలో నేను మా ఫ్రెండ్ ద్వారా ఒక ఇంద్రపాలెంలో పిఎన్ నటరాజన్ లాజరస్ అయ్యగారి చర్చికి నడిపించబడ్డాను, ఒక మామూలు విశ్వాసిగా. నాకు సినిమాలు అంటే చాలా పిచ్చండి. మా చుట్టాలు ఎవరైనా వచ్చారనుకోండి, కాకినాడ వస్తే 2-3 సినిమాలు చూసి వెళ్ళేవారు మా చుట్టాలు. సో వాళ్ళతో పాటు మేము వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఏదో రకంగా డైవర్ట్ అవ్వాలి కదా ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి. అప్పట్లో మరి ఇంకేముంటుంది, సినిమాలు పాటలు ఇవి తప్ప ఇంకేమీ డైవర్షన్ లేదు. సో అలాంటప్పుడు ఇంక సినిమాలకు వెళ్ళిపోతారు, 2 గంటలు సినిమా చూసి వచ్చేయడం, మళ్ళీ మామూలు అయిపోవడం, మళ్ళీ కూర్చుని నేర్చుకోవడం,
మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడం, విగ్రహం దగ్గర నించోవడం, ఏం చేసావు నువ్వు నాకు, అన్ని కష్టాలే నా లైఫ్లో అని చెప్పి దేవుడి దగ్గర ఆడడం, మళ్ళీ అన్ని మామూలే, మళ్ళీ రిపిటేషనే. ఆ 2 గంటలే కదండి హ్యాపీనెస్, మళ్ళీ మామూలే కదా. ఒక్కొక్కసారి సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా బాధ ఏడుస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మా ఆయన గారు ఎప్పుడైతే ఇలా అన్నారో, ఇది కాదు, నాకంటూ ఒక జీవితం కావాలి, నా బిడ్డను నేను పెంచుకోవాలి, నా బిడ్డను నేను ఏ కష్టం లేకుండా నా బిడ్డను నేను పోషించుకోవాలని చెప్పి పీజీలో జాయిన్ అయ్యి పీజీ చదవడం మొదలుపెట్టాను. అప్పుడే నేను 2004 సంవత్సరం మే నెలలో మీలాగా ఆ సెంటర్లోకే వచ్చి కూర్చున్నాను. మా ఫ్రెండ్ చెప్పడం వల్ల, నువ్వు ఆ చర్చ్కి వెళ్ళు, అసలు వాక్యం ఏంటో నీకు తెలుస్తుంది, అసలు వెళ్ళి కూర్చో అంటే అప్పటికి బాప్తిసం తీసేసుకున్నాను, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను, చాలా చర్చెస్ తిరిగేశాను కాకినాడలో. కానీ అంత వాక్యము అలా దేవుడు మాట్లాడతాడు ఇవేమీ నాకు తెలియదండి, ఆ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు మారు మనసు లేదు. సో అలాంటప్పుడు ఒక రోజు వచ్చి కూర్చుని వింటున్నాను అనమాట. వింటూ ఉంటే దైవజనులు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, ఇర్మియా 33:3 వాక్యం ద్వారా ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. అప్పటి వరకు దేవుడి మాట ఇలా ఉంటుందా, దేవుడు నాతో మాట్లాడతాడా, దేవుడు మనస్సుతో మాట్లాడతాడా అన్న విషయం నాకు తెలీదు. ఇర్మియా 33:3 అన్నాడు, నీవు నాకు మొర్రపెట్టు, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేస్తాను అని చెప్పి ఆ వాక్యము ద్వారా మొట్టమొదటిగా దేవుడు స్వయంగా నాతో మాట్లాడాడండి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విన్నానో నాలో తెలియని ఆనందం, తెలియని సంతోషం, తెలియని ఒక రకమైన అంత బరువు నాలో నుంచి పోయినట్టు అయిందనమాట అండి. ఎప్పుడైతే ఆ మాట పట్టుకున్నానో వెళ్ళిపోయానండి ధైర్యంగా. ఏ పరిస్థితి వచ్చినా అయినా ఈ పక్క నుంచి ఈ ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి, కానీ నేను దేవుళ్ళో మారు మనసుతో బలపడి ఎదగడం మొదలుపెట్టానండి. దేవుడితో ఒక సహవాసాన్ని మొదలుపెట్టుకున్నాను, ఒక ప్రార్థన మొదలుపెట్టుకున్నాను. అలాంటి సందర్భంలో ఒకరోజు చాలా పెద్ద గొడవ పెట్టారు. మా ఆయన గారు వచ్చి తాగేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టేసేవారు, చాలా భయంకరమైన టార్చర్ పెడుతూ ఉండేవారు. ఎందుకంటే ఆ హెచ్ఐవి వచ్చింది కాబట్టి తనతో శారీరకంగా నేను కలవకూడదు, కలిస్తే నాకు కూడా జబ్బు వచ్చేస్తుంది, మరి నేను నా పిల్లని పెంచుకోవాలి, నా పిల్లని నేను పోషించుకోవాలి, నువ్వు చచ్చిపోతే చచ్చిపో, నా బిడ్డకి తల్లన్నా ఉండాలని చెప్పి నేను చాలా గొడవలు పెడుతూ ఉండేదాన్ని. ఆ గొడవలకి నన్ను ఒక గయ్యాళిగా చిత్రీకరించి వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ వేరే వేరే అమ్మాయిల దగ్గర మా ఆవిడ ఇలాంటిది, మా ఆవిడ అలాంటిది అంటేనే కదా ఇంకొకళ్ళు వస్తారు దగ్గరికి. సో నన్ను అక్కడ పెద్ద రాక్షసిగా చిత్రీకరిస్తూ ఉండేవాడు. అలాంటి సందర్భాల్లో నేను ఫ్రస్ట్రేట్ అయ్యి ఒకరోజు చచ్చిపోవడం కూడా ఎంత కష్టమా, అసలు చావు రావట్లేదు నాకు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నాకు అవ్వట్లేదు అని చెప్పి ఒకసారి రాజమండ్రిలో ఉన్నప్పుడు గొడవ అయితే గోదావరి దగ్గరికి వెళ్ళిపోయానండి చచ్చిపోదామని. కానీ చెప్తున్నాను కదా, నేను పిరికిదాన్ని, అంత త్వరగా చేసుకోలేను, బెదిరించాలి చచ్చిపోవాలని అనుకుని వెళ్తాను కానీ ఒకేసారి అది అంతా నీరసం అయిపోయేది అనమాట. మళ్ళీ నేనే సిగ్గు లేకుండా తిరిగి వచ్చేసేదాన్నండి. సో అలా బెదిరిస్తూ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోకుండా ఇలాంటి సందర్భంలో నేను ఉంటూ ఉండేదాన్ని అనమాట. అయితే ఒకరోజు యాసిడ్ కొని తీసుకొచ్చాను ఇంట్లో, బాత్రూమ్ క్లీన్ చేద్దామని స్ట్రాంగ్ యాసిడ్ తీసుకొచ్చాను. అయితే ఈ అబ్బాయి నాతో చాలా గొడవ పెట్టేస్తున్నాడు, నన్ను చాలా భయంకరమైన టార్చర్లోకి తీసుకెళ్తున్నాడు. చుట్టూ ప్రతిరోజు ఒక రెడ్డి గారు వచ్చి అప్పు కట్టించుకుని వెళ్తూ ఉండేవారు, చుట్టూ అప్పులు చేసేసారండి. 5,000కి అప్పే, 2,000కి అప్పే, ప్రతిదీ కూడా ప్రామిసరీ నోట్. అప్పటికి నేను పీజీ అయిపోయింది, ఆండాళమ్మ కాలేజ్లో, ఏ కాలేజ్లో అయితే నేను చదువుకున్నానో అదే కాలేజ్లో లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను. 3,000 నాకు శాలరీ ఇచ్చేవారు, ఇంకో కాలేజ్కి వెళ్తే అక్కడ 1,500 శాలరీ ఇచ్చేవారు. సో ఈ 4,500తో నా బిడ్డను నేను పోషించుకుంటూ ఉండేదాన్ని. గవర్నమెంట్ ఇచ్చిన అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ వచ్చింది, దానికి బ్యాంకుకి ఎంతో కట్టుకుంటూ ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. మా అమ్మగారు నాకు సపోర్ట్గా ఉండేవారు. సో ఈ అబ్బాయి వచ్చి గొడవ పెడుతూ ఉండేవాడు. ఒక 5 రూపాయలు కాసు చేతితో పట్టుకుని 3 కిలోమీటర్లు నడిచేదాన్నండి. ఎందుకంటే ఆ 5 రూపాయలు నా బిడ్డకి ఏదైనా కొనొచ్చు కదా, నేను నడిచినా పర్వాలేదు అని చెప్పి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో నేను ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు ఈ అబ్బాయి ఇలా గొడవ పెట్టడంతో నాకు చాలా కోపం వచ్చేసిందండి. కోపం వచ్చేసి ఈ లైఫ్ ఎందుకు, నా బిడ్డ అన్నాను, ఎలాగో బతుకుద్దులే అని చెప్పేసి ఆ స్ట్రాంగ్ యాసిడ్ బాటిల్ ఎత్తిపెట్టి తాగేశానండి. సగం వరకు లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా వెంటనే వాంతులు, అదొక రకమైన కక్కుళ్ళు. ఆ ఇంట్లో నేను ఉండలేకపోయానండి, ఎందుకంటే అంత స్ట్రాంగ్ యాసిడ్ లోపలికి వెళ్ళేటప్పటికి అది చిన్న ఇల్లు, ఇంట్లో ఉండలేక బయటకి పరుగు పెట్టుకుని అరుచుకుంటూ వచ్చేసాను అనమాట అండి. ఏం జరుగుతుందో నాకు తెలీదు, చెప్పాలంటే ఆ సందర్భంలో నేను చచ్చిపోవాలి. కానీ నా దేవాది దేవుడు, నా పరమ తండ్రి, నా కన్న తండ్రి నాకు ఇంకనూ ఆయుష్ ఇచ్చాడండి. అప్పుడు ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళినా, ఎన్నిసార్లు చచ్చిపోవాలనుకున్నా ఆ ప్రాణం ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన ఇంకనూ బ్రతికించి ఉంచుకున్నాడు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయాలో తెలియక అప్పటికి ఆ చర్చికి వెళ్తున్నాం కదండి, ఈ అబ్బాయి పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఇదిగోండి ఇది యాసిడ్ తాగేసి చచ్చిపోతుందంట, చచ్చేలాగే ఉందండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. పాపం వెంటనే పాస్టర్ గారు బండేసుకుని వచ్చి, ఎప్పుడు కూడా ఆయన ఎవరిని బండెక్కించుకుని తీసుకెళ్లేదండి. కానీ నా పరిస్థితి అలా ఉండి ఈ అమ్మాయి ఏమైపోద్దో, చచ్చిపోకూడదని చెప్పి గబగబా ఆయన బండెక్కించుకుని నన్ను సెంటర్లో ఉన్న పిహెచ్సి సెంటర్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారు, ఏదో ప్రైమరీ చేశారు. వెంటనే నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారండి. అది ఏసీ రూమ్, వాళ్ళ బెడ్రూమ్. నన్ను తీసుకెళ్లేటప్పటికి నా ఒళ్ళంతా యాసిడే కదా, మొత్తం ఆ గదంతా కూడా పొగ పట్టేసిందండి, మనుషులు కనబడట్లా, ఆ యాసిడ్ అలా తన్నేస్తుంది అనమాట బయటికి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నా ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను మోకరించమని చెప్పి నా మీద చేతులుంచి ప్రార్థన చేశారండి. నిజంగా చెప్తే నమ్మరు, దాని ఎఫెక్ట్ ఎంత కూడా నా బాడీలో
అసలు ఇంత కూడా పని చేయకుండా నా దేవాది దేవుడు నన్ను ఆ రోజు రక్షించాడండి. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, మనుషుల కొరకు నేను బ్రతకూడదు, నా బిడ్డ కొరకు నేను బ్రతకాలి. ఈరోజు ఎవరో తెలియని వీరు వచ్చి నన్ను ఆదరించారు, దేవాది దేవుడు నన్ను బలపరిచాడని చెప్పి ఆ రోజు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నానండి. నా మొగుడు, నా భర్త ఇవి కాదు నా లైఫ్, నా దేవుడు నన్ను బ్రతికించాడు ఈరోజు. సో బ్రతికితే నేను ఇంకా ఆయన కొరకు బ్రతకాలని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుని దేవుళ్ళు ఎదగడం మొదలు పెట్టానండి. వాక్యాలని దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎప్పుడు కూడా బైబిల్ కూర్చుని గంటలు గంటలు చదివింది లేదు, కానీ పాస్టర్ గారు ఒక వాక్యం చెబుతూ ఉంటే ఆ యొక్క వాక్యాన్ని పూర్తి చేయడం దేవుడు ఆ వాక్ శక్తిని నా నోట పెట్టాడండి. దేవుడు పాటలు పాడడం మొదలు పెట్టాను, దేవుడి కొరకు పరుగులు పెట్టడం మొదలు పెట్టాను, ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ముందుకు వెళ్ళడం మొదలు పెట్టాను. ఆ రోజు మొదలుపెట్టిన పరిచర్య అండి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎక్కడ ఆఫ్ చేయలేదండి. నేను అనుకున్నాను నా భర్త ఉంటాయి లేకపోతే నాకేంటని చెప్పి నా భర్తను నేను విడిచిపెట్టుకుని దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి పూనుకున్నాను. మరి కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 4 సంవత్సరాల క్రితం ఆయన మరి నిద్రించారండి, చనిపోయారు. చనిపోయే టైంకి ఆయన మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, ఆవిడికి ఒక బాబుని కండం, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మాకు తెలియదు. నాకైతే నా కూతురు, చెప్పాను కదండి, ఒక ఒంటరి ఆడది ఏం చేయగలదండి? ఏమీ చేయలేదు అనుకుంటే, కానీ ఆ ఒంటరి ఆడదాని వెనక సర్వశక్తిగల దేవుడు ఉంటే ఏదైనా చేయిస్తాడండి. ఏదైనా ఆయన ద్వారా సమస్తము సాధ్యమండి. మరి నేను ఎప్పుడు కూడా నా కూతురు డాక్టర్ అవుతుందని నేను అనుకోలేదండి. ఒక బీద విధవరాలు ఎవ్వరూ లేరు అంటే, నాకు పరిచర్య అంటే ఇష్టమని చెప్పాను కదండి. సో ఆవిడకి ఎవ్వరూ లేరని చెప్పి మా చర్చ్ దగ్గరికి వస్తే పాస్టర్ గారు అన్నారు, అమ్మ ఈవిడికి ఎవ్వరూ లేరు, ఈవిడిని ఆదరించాలి, ఏం చేయాలంటే ఎవరైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలని ఆశ, నాకు ఇంట్లో పెట్టుకుని మా అమ్మగారిలా చూసుకోవాలని ఆశ. కానీ సందర్భాలన్నీ సెట్ అవ్వవు కదండి, కుదరవు కదా. అప్పుడు అన్నారు, లేదమ్మా ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ చూసి జాయిన్ చేయంటే కాకినాడలోనే ఏఎంజీ హోమ్ అని ఒకటి ఉంటుందండి. ఆ హోమ్కి వెళ్ళి నా భరోసాతో ఆవిడని నేను అక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఆవిడకి జాయిన్ చేసినప్పుడు ఒక కొడుకును పెంచుకున్నారు. ఆ కొడుకు కూడా ఎటో వెళ్ళిపోయాడు, పాపం ఆవిడకి ఎవ్వరు లేరనమాట. అయితే ఆవిడ్ని ఎప్పుడైతే ఆవిడకి సహాయం చేయడం మొదలు పెట్టానో దేవుడు ఆశ్చర్యంగా నాకు సహాయం చేయడం మొదలు పెట్టాడండి. ఆవిడకి నేను 10 రూపాయలు ఇస్తే దేవుడు నాకు 100 రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టాడండి. ప్రతి ఆదివారం ఆవిడ అలా చూస్తూ ఉండేదండి గుమ్మం కేసి, ఎప్పుడు నేను వస్తానా అని. ప్రతి ఆదివారం ఆవిడ దగ్గరికి వెళ్ళి మంచి చెడ్డలు చూసి ఆ వారం అంతా మనకి ఏం కావాలి అని, మందులని అన్నీ నేనే చూసుకునేదాన్నండి. అయితే ఆవిడ చనిపోయే సందర్భాల్లో ఆవిడని ఒక దగ్గర ఒక 4-5 సంవత్సరాలు నేను చూసుకున్నానండి అంతే. గోడ మీద ఆవిడ రాసుకునేదండి, పెన్సిల్ పట్టుకుని, కాగితాలు పట్టుకుని, అట్టపెట్టెలు పెట్టుకుని రాసుకుంటూ ఉండేది. బుక్స్ అవి ఉండేవి కాదు. అయితే ఆవిడ గోడ మీద రాసిందండి, మా చెల్లిగారు అమ్మాయి పేరు శ్రవంతి, మా అమ్మాయి పేరు భావన, వీళ్ళిద్దరిని నేర్పిస్తూ ఉండేదాన్ని. అలాంటి వాళ్ళని ఆదరించాలి, దేవుడు ప్రేమ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను నేర్చుకుని నా పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టాను. నా పిల్లల్ని కూడా ఆదివారం వస్తే అక్కడికి తీసుకువెళ్ళేదాన్ని. సారమ్మ, మా అమ్మమ్మ కోసం ప్రార్థన చేయండి, మనము పెద్ద ఇల్లు కొనుక్కుని పెద్ద ఇంట్లోకి వెళ్తాం కదా, సారమ్మని కూడా మన ఇంటికి తెచ్చేసుకోవాలి అని చెప్పేదాన్ని, నా పిల్లలకి నేర్పించేదాన్ని. అయితే ఆవిడ ఒకసారి గోడ మీద ఒకటి రాసుకున్నారండి. నేను అన్నాను, అమ్మ పిల్లల కోసం ప్రార్థన చేయండి అమ్మా, పిల్లలు మంచి డాక్టర్లు అయ్యి బోల్డ్ మందికి సేవ చేయాలమ్మా అని ఆవిడతో చెప్పాను. ఆవిడ చనిపోయేటప్పుడు ఏం చేశారో తెలుసా అండి, గోడ మీద భావన శ్రవంతి పెద్ద డాక్టర్ అవ్వాలి ప్రభువా అని మొర్ర పెట్టారండి దేవుడికి. నిజంగా నేను అడిగితే నా దేవుడు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ యొక్క అనాథ విధవరాలు రాసుకున్న ఆ మాట చూసి నా దేవుడు నా బిడ్డల విషయంలో కార్యం చేశాడండి. నిజమే, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని విధవరాండ్రను, దిక్కులేని పిల్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకునుటయు. మన భక్తి, మన జీవితం, మన కుటుంబం అనుకుంటే కాదండి. దేవుడు మనకి జీవితము, ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? 10 మందిని ఆదరించడానికి ఇచ్చాడండి, 10 మందిని రక్షించడానికి ఇచ్చాడండి. 10 మందిని మనం ఆదరించినప్పుడు ఆ ఆత్మ దేవుడికి మొర్ర పెడతదండి. ఆ మొర్ర పెట్టినప్పుడు ఆశీర్వాదపు వర్షాలు మనం అనుభవిస్తామండి. అది అండి దీవెనంటే. మనం తినేయడం, మన కుటుంబం ఇది కాదు కదండి. దేవుడు సేవా పరంగా చెప్తున్నాను, పరిచర్య పరంగా దేవుడు బ్లెస్ చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఆవిడ మొత్తం షుగర్ పేషెంట్ అనమాట. ఒకసారి అయితే మొత్తం బెడ్ రిడెన్ అయిపోయి బాడీ అంతా వూన్స్ వచ్చేసాయండి, వెనకంతా పాపం అక్కడే పడుకుని ఉండిపోవడం వల్ల. అన్నీ చూసుకున్నా ఇది నాకు చెప్పలేదు ఆవిడ, కంగారు పడతానని. చెప్పకపోవడం వల్ల ఆవిడకి బాగా బెడ్ సోర్స్ వచ్చేసాయి. అప్పుడు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశానండి, ఫౌండేషన్ హాస్పిటల్లో. దగ్గర గొప్ప చెప్పట్లేదండి, ఆవిడకి ఇవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ టైంకి 1,50,000 ఖర్చు అయిందండి ఆవిడ ట్రీట్మెంట్కి. బ్రతికి ఒక 2 సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రభునందు నిద్రించారు. ఆ బరియల్ కార్యక్రమాలు అవన్నీ కూడా చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. నిజమే, ఆవిడకి చేసినప్పుడు నిజంగా చెప్తున్నాను, అలా చేశాను కాబట్టి ఈ రోజు దేవుడు నాకు ఏ కొదువ కొరత లేకుండా, ఏది లేకపోయినా దేవుడు అలా నడిపిస్తూ వచ్చాడు. నా బిడ్డలిద్దరినీ కూడా డాక్టర్ని చదివిస్తున్నాడు. నా గొప్ప కాదండి, నా గొప్ప అయితే, నా శక్తి, నా సామర్థ్యం అనుకుంటే జీరో అండి, ఏమి కాదు. ఒక ఒంటరి ఆడది ఏం చేయగలదండి లోకంలో? ఒక భర్త సపోర్ట్ లేదు, ఒక తండ్రి సపోర్ట్ లేదు, ఒక అన్నయ్య లేడు, ఒక తమ్ముడు లేడు, ఎలా జరుగుతుందండి?
ఎవ్వరు లేకపోయినా ఆయన విడిచిపెట్టాడండి. ఇదిగో యోబు కష్టాలు స్తుతించడం మొదలు పెట్టాడండి. నేను అలాగే మొదలు పెట్టాను. వాక్యం నేర్చుకున్న తర్వాత కరోనా టైంలో ప్రభువా నా వల్ల అయితే ఏది కాదయ్యా, ఇంటర్మీడియట్ వరకు నేను చదివించాను, ఏం చేయాలో నాకు తెలీదు, కానీ నాకైతే ఆశ ఉంది ప్రభువా, నా బిడ్డ డాక్టర్ అయ్యి 10 మందికి సేవ చేయాలి ప్రభువా, లేని ప్రాంతాలకు వెళ్ళి చేయాలి ప్రభువా, డబ్బులు సంపాదించాలి, హాస్పిటల్స్ కట్టాలి, ఇది కాదయ్యా నా బిడ్డ పరిచర్య చేయాలని ఎప్పుడైతే నేను మొదలు పెట్టానో, మరి నాకు దేవుడిచ్చిన సంఘంలో ఇప్పటికీ కూడానండి ప్రతి శనివారం చీపిరి పట్టుకుని నేను చర్చి శుభ్రం చేస్తానండి. గొప్ప చెప్పట్లేదండి. పరిచర్య చేస్తే దేవుడు ఆ ఉపకారానికి ప్రత్యుపకారం తప్పకుండా చేస్తాడండి. హల్లెలూయా. ఆ పరిచర్య ఆశీర్వాదాలే ఈ రోజు నేను అనుభవిస్తున్నానండి. నా బిడ్డ అనుభవిస్తుంది, నా కుటుంబం అనుభవిస్తుంది. మా అమ్మగారికి భయంకరమైన క్యాన్సర్ వచ్చేసింది, బ్రెస్ట్ క్యాన్సర్. ఆ టైంకి నేను హోప్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ అని ఉంది సామలకోట రోడ్లో, అక్కడ నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. మైక్రోబయాలజీ చదివాను కదా, సో అక్కడ నేను వర్క్ చేస్తున్నాను. వర్క్ చేసే టైంలో మా అమ్మగారిని జనరల్గా మెడికల్ క్యాంప్ పెడితే తీసుకొచ్చానండి, చెక్ చేయిద్దామో ఎలా ఉన్నారు ఏంటని. అయితే ఆ సందర్భంలో మా అమ్మగారికి క్యాన్సర్ బయటపడిందండి. దేవుడు ఎంత ప్లాన్తో చేస్తాడో చూడండి మన జీవితాల్లో కార్యాలు. ఆ యొక్క హాస్పిటల్లో నేను 6 నెలల క్రితం జాయిన్ అయ్యాను. 6 నెలల తర్వాత మెడికల్ క్యాంప్ పెట్టారు. మా అమ్మగారిని మామూలుగా తీసుకెళ్తే మా అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని చెప్పి బయటపడితే ఆ హాస్పిటల్లో దగ్గర ఆ ట్రీట్మెంట్ అవ్వడానికి 2 లక్షల పైన అవుతుందండి ఖర్చు. హాస్పిటల్ వాళ్ళు ఎంత తీసుకున్నారో తెలుసండి, నా దగ్గర 20,000 మాత్రమే తీసుకున్నారండి. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఏ కష్టం వచ్చినా కష్టంగా ఉండదండి. కష్టంలో కూడా దేవుడిని స్తుతిస్తే దేవుడు ఇంకా హెచ్చింపబడతాడు, మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు. మరి 2 లక్షలు అవ్వాల్సిన అమ్మ మీ దగ్గర డబ్బులు లేవని మాకు తెలుసు, మీరు కష్టపడద్దు, బాధపడద్దు. మీ అమ్మగారు పూచి మాది స్టార్టింగ్లో పెట్టారండి హాస్పిటల్ అప్పట్లో. అందుకని చెప్పి మా అమ్మగారికి గర్భసంచి ఆపరేషన్ చేశారు, క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. అన్నీ చేసినా కానీ 20,000 మాత్రమే ఛార్జ్ చేశారు. నిజంగా దేవుని స్తుతించానండి. ప్రభువా నీ మందిరంలో చేస్తున్న పరిచర్యకి నువ్వు ఎంత రుణం చూపిస్తున్నావయ్యా, ఎంత ఉపకారం నాకు చేస్తున్నావయ్యా. నెహెమ్యా అంటాడు కదండి, నీ మందిరంలో నీ యొక్క సకలమైన జనులకు నేను చేసిన ఉపకారాలు నువ్వు దృష్టించు ప్రభువా. సేవకులు మేమే చేస్తున్నాం నేను అనుకునేదానండి. స్టార్టింగ్లో ఎవరు పరిచయం చేసేవారు కాదు, మేమే చేసేవాళ్ళం, నేను మా చెల్లి. నేను అనుకునేదాన్ని స్టార్టింగ్లో, నా బేసిక్ నేచర్ ఉంటుంది కదా, మరి పూర్తిగా సమర్పణ, మనుషులు ఎప్పుడు పూర్తిగా ఒకేసారి ఏం చేంజ్ అయిపోరు కదా, ఉంటాయి కొన్ని ముళ్ళులు ఉంటాయి, కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి. సో నేను అనుకునేదాన్ని చర్చిలో ఇంకెవ్వరు లేరా, నేనే చేయాలా పరిచర్య, నేను ఇంత అలసిపోతున్నాను, మార్తలాగనమాట. విస్తారమైన పనులు పెట్టుకుని ఏమనేదాన్ని, ప్రభువా నీకు కనబడట్లేదా నేను చేసేది, పాస్టర్ గారు ఎప్పుడు నాకే చెప్తారు పనులు, ఇంకెవ్వరు లేరా, అందరూ వచ్చి తిని వెళ్ళిపోతారు, మేమే కడుక్కోవాలా, మేమే తుడుచుకోవాలా అని అనేదానండి నేనే కొన్ని సంవత్సరాల క్రితం. కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించి, దేవుడు నాకు మారు మనసు ఇచ్చి, దేవుడు నన్ను వాక్యంతో మాట్లాడడం మొదలు పెట్టాడో, నేను అన్నీ మార్చుకోవడం మొదలు పెట్టాను. నేనే కాదు ప్రభువా, నేనే చెయ్యాలి. మరి ఒక చేప మనందరికీ తెలుసు కదండి, షెకేలు తీసుకొచ్చింది కదా చేప. పేతురు గారు వెళ్ళి ఏం చేస్తారు, గాలం వేస్తారు. యేసు ప్రభువారు అంటారు, నీకు నాకు పన్ను కట్టడానికి సముద్రానికి వెళ్ళి గాలం వేయి. మొట్టమొదటగా వచ్చి ఏ చేప అయితే చిక్కుకుంటుందో ఆ చేప నీకేం తీసుకొస్తుంది, షెకేలు తీసుకొస్తుంది. సో షెకేలు తీసుకొస్తే నీకు ఒక 1/2 షెకేలు, నాకు ఒక 1/2 షెకేలు పన్ను కట్టే అని చెప్తారు. సో పేతురు గారేమో సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ లోపల చాలా చేపలు ఉంటాయి కదా సముద్రంలో. ఆ చేపలన్నీ అడుగుతున్నాయంట. ఒక చేప ఏమో స్పీడ్గా వెళ్ళిపోతుందంట, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందంట. మిగిలిన చేపలు అడుగుతున్నాయంట, ఏంటి అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, ఏం పని ఉంది ఏంటి, ఎలా వెళ్ళిపోతున్నావు అంటే, మిగిలిన చేపలకి ఆ చేప చెప్తుందంట, యేసు ప్రభు వారు ఈరోజు నాకు ఒక పని అప్పగించారు, షెకేలు మోసుకుని వెళ్ళి పేతురు గారి గాలం దగ్గరికి వెళ్ళాలి నేను అని చెప్పిందటండి. చెప్తే ఆ చేపలన్నీ అలా చూస్తున్నాయి. ఇది చాలా స్పీడ్గా వెళ్ళిపోయి ఆ షెకేలు మోసుకుని ఆ గాలం దగ్గరికి వెళ్ళిందంట. చాలా గేలాలు ఉంటాయి కదా, పేతురు గారు ఒక్కరే గేలం వేయరు, చాలా మంది చేపలకు గేలాలు వేస్తారు. కానీ ఏ గాలం దగ్గరికి వెళ్ళాలి, పేతురు గారు వేసిన గాలం దగ్గరికి నేను వెళ్ళాలి. సో వెళ్ళింది, చిక్కుకుంది. పేతురు గారు గాలం తీశారు. తీసిన తర్వాత గాలానికి చేప చిక్కుకున్న తర్వాత బ్రతుకుతుందండి, మీకు తెలుసు కదా. గాలానికి గనక చేప చిక్కుకుంటే మళ్ళీ దానికి బ్రతికే ఛాన్స్, అంటే దానికి ఏం తెలుసు, నేను చచ్చిపోతున్నానని తెలుసు. చచ్చిపోయే లోపు దేవుడి కొరకు ఒక చిన్న పనన్నా నేను చేసి చచ్చిపోవాలి ప్రభువా అనుకుందండి. వెళ్ళింది, పేతురు గారు గాలానికి చిక్కుకుంది. పేతురు గారు తీశారు ఆ షెకేలు, దాని నోట్లోంచి తీసేశారు. గాలం నుంచి ఒక్కసారి లాగ్గానే చేప చచ్చిపోతుందండి. అలా పాడేశారు. పేతురు గారు వెళ్ళిపోతున్నారు షెకేలు పట్టుకుని. కానీ చేప అక్కడ ఒడ్డు దగ్గర కొట్టుకుంటుందండి, ప్రాణంతో కొట్టుకుంటుంది. ఆఖరి కొర ప్రాణంతో కొట్టుకుంటూ ఉంటుంది. ఏసై వైపు చూసి, ప్రభువా నీ కొరకు షెకేలు మోసి నీ పని చేసి చచ్చిపోతున్నానయ్యా. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుదాం. ఒక చేప దేవుడు పని చేసిందండి, ఒక గాడిద దేవుడి కొరకు పనిచేసిందండి. కాడి మోసే ఎడ్లు చచ్చిపోవడానికి దేవుడు మందసాన్ని మోసుకుని వెళ్ళారండి. ఒక కాకి ఏది దొరికితే అది తినేసే కాకి ఏలియాకి మాంసం తీసుకెళ్ళమంటే దేవుడు పనిచేసిందండి. ఈరోజు దేవుడి కొరకు ఒక చిన్న పని తృప్తిగా మనస్ఫూర్తిగా మీరు చెయ్యండి. నేను చేశానండి. తిట్టుకున్నంతసేపు తిట్టుకున్న దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నేను మార్చుకున్నానో, కాదు ఆ చేపలాగా నేను నీకు ఉపయోగపడాలయ్యా, ఆ గాడిదలాగా నన్ను నువ్వు వాడుకో అయ్యా అనుకున్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఈ రోజు పాస్టర్ గారు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలనుకోండి, ఆయన పెద్దవారు అయిపోయారు, 60 సంవత్సరాల దగ్గర పాస్టర్ గారికి. ఈ మధ్య కొంచెం నీరసపడ్డారు. పడినప్పుడు దేవుడు కృపను బట్టి నాకు దేవుడు కార్ డ్రైవింగ్ నేర్పించాడు. నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కార్ డ్రైవ్ చేయాలని చాలా ఆశ ఉండేది.
అయితే కార్ డ్రైవింగ్ కూడా దేవుడు నేర్పించాడండి. ఈరోజు మరి ఎంత పెద్ద పెద్ద దూరాలైనా సరే, చాలా పిరికి అని చెప్పాను కదా, సో లెఫ్ట్ సైడ్ ఎస్టిమేషన్ నాకు తెలిసేది కాదు, భయం వేసేసేది కారు తీస్తే. మా మరిది గారు ఒకసారి కారు కొనుక్కుంటే తీసేదాన్ని, తీసి పెట్టేదాన్ని. ఈ లోపు భయం వేసి ఒక్కసారి పక్కన గోడకి గుద్దించేసాను, సొట్టపడిపోయింది. అప్పటి నుంచి నాకు భయం, అమ్మో ఎవరి కారైనా తీస్తే ఏదైనా సొట్టపడితే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అందుకని కారు ముట్టుకునేదాన్ని కాదు. కానీ అయ్యగారు వాళ్ళ కారు నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఎప్పుడైతే ఒకసారి ప్రభు నాకు లెఫ్ట్ సైడ్ భయం వేస్తుంది, ఆ భయం నాలో నుంచి తీసేవా, నేను ఫ్రీగా నేను నీ పని చేయాలి, నీ పరిచర్య కొరకు వాడబడాలనుకున్నప్పుడు దేవుడు ఒకేసారి ఒక తెర తీసేసినట్టు ఆ భయాన్ని తీసేసాడండి. నిజంగా ఈరోజు మరి కారు ఎంత దూరమైనా, రీసెంట్గా మన హైదరాబాద్ కూడా అయ్యగారిని తీసుకొచ్చానండి. అడిగానండి దేవుడిని నేను, ఆ చేపలాగా నీ కొరకు చచ్చిపోయినా పర్లేదయ్యా, వాడబడి చచ్చిపోవాలి. ఇదిగో గాడిద నీ కొరకు వాడబడి యేసుప్రభుని ఏం చేసిందండి, అది మోసుకుని వెళ్ళింది. ఇదిగో నీ సేవకుని నేను మోసుకుని వెళ్తున్నానయ్యా ఒక గాడిదలాగే. యుద్ధం చేసిన వాళ్ళకి ఎంతో, సామాన్లు మోసిన వాళ్ళకి కూడా అంతే కదా, ప్రభా ఇదిగో నీ సేవకుని నేను మోసుకుని వెళ్తున్నానయ్యా, గాడిదలాగే మోస్తున్నానయ్యా. నిజంగా నిద్ర వచ్చేస్తుందండి డ్రైవింగ్లో. హైదరాబాద్ ఒకే రోజు డ్రైవింగ్ అంటే ఒకసారి ఆలోచించండి, ఉదయం 7 గంటలు మళ్ళీ నైట్ జర్నీ రిటర్న్. అలాగా ఒకే రోజు డ్రైవింగ్ చేయడానికి నా శక్తి అయితే ఏం కాదండి, నా బలం అయితే ఏం కాదండి. దేవుడిస్తే, దేవుడి బలమైతే, దేవుని ఆత్మ నడిపింపైతే ఏదైనా చేయగలుగుతాం మనం ఈ లోకంలో. కానీ ఒక సమర్పణ మట్టుకు తెచ్చుకోవాలి, ప్రభువా నీ కొరకు నేను అలా ఉపయోగపడాలి. ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సమరయ స్త్రీ ఎలాంటి జీవితం అండి, ఎందుకు పనికిరాని జీవితం, అందరి చేత వెలివేయబడిన జీవితం. మా జీవితాలు కూడా అలాంటివేనండి, ఎందుకు పనికిరాని జీవితాలే, అందరూ తృణీకరించిన జీవితాలే, అందరితో చీయన్న జీవితాలే. కానీ సమరయ స్త్రీ ఒకటే అనుకుంది, లోక రక్షకుని నేను పరిచయం చేయాలి. తనకున్నవన్నీ విడిచిపెట్టి ఊరంతా వెళ్ళి ప్రచురం చేసింది. అప్పుడు వాళ్ళు వచ్చి ఒక మంచి మాట అంటారండి, ఇప్పుడు నీవు చెప్పిన మాటను బట్టి కాక నిజముగానే మేము ఈయన లోక రక్షకుడని నమ్ముతున్నాం. నిజమే, ఆ రక్షణ మనం అనుభవిస్తున్నాం. రక్షకుడు వచ్చాడు, రక్షణ మనకు తీసుకొచ్చాడు. సో యేసు ప్రభువే వచ్చి అందరినీ రక్షించాలంటే కుదరదు. మనకి ఇచ్చాడు కదా రక్షణ, తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం మనం ఆ రక్షణ? మంచం కింద కొంచెం కింద పెడితే ఆ రక్షణ వాల్యూ ఎవరికి తెలియదండి. దీపస్తంభం మీద పెట్టాలి మన రక్షణ. మనల్ని చూసి అనేక మంది దేవుడి దగ్గరికి ఆకర్షింపబడాలి, రక్షింపబడాలి, దేవుడు ఆకర్షించుకోవాలి వాళ్ళని. మరి నిజంగా కాపర్లు ఏం చేస్తారండి, గొర్రెల కాపర్లు ఏం చేస్తారు, వాటిని కాస్తారు, వాటిని మేపుతారు, ఫుడ్ పెడతారు, బాగా కాచుకుంటారు, బాగున్నాయా లేదా చూసుకుంటారు. కానీ కనాల్సిన బాధ్యత ఎవరికి ఇచ్చాడు, గొర్రెలకే ఇచ్చాడు. సో మీరు నేను ఇప్పుడు గొర్రెలం ఏం చేయాలి, గొర్రెల్ని కనాలి, నూతన ఆత్మల్ని కనాలి. ఎప్పుడైతే ఒక ఆత్మను మనం రక్షించి దేవుడి దగ్గరికి తీసుకొస్తామో ఆ సమరయ స్త్రీలాగా, అప్పుడు ఆత్మని ఎవరు కాస్తారు, సేవకులు కాచుకుంటారండి. ఈరోజు సంఘం పనిచేయాలండి. సంఘము గొడ్రాలా అని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనకూడదు. దేవుడు అంటాడు కదా, ఈ లోకంలో మనుషుల కొరకు పిల్లలు కనకపోతే ఏమంటారంటారు, గొడ్రాలు అంటారండి, గొడ్రాలు అంటారు, పిల్లలు కావాలండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి అంటారు. మరి పైకి వెళ్ళిన తర్వాత ఏసే అంటాడు, గొడ్రాలా ఒక్క ఆత్మనన్నా కన్నావా అంటే అప్పుడు ఏం చెప్తాం మనం? దేవుడితో మనుషులు గొడ్రాలంటే ఓకే, ఈరోజు అంటారు, పిల్లలు పుట్టేస్తే ఓకే, మళ్ళీ వాళ్ళే ఏం పట్టించుకోరు. కానీ దేవుడు గొడ్రాలంటే మనకు ఛాన్స్ ఉంటుందండి పైకి వెళ్ళాక? ఉండదు. ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీ ఫ్యామిలీ కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థన ఓకే, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో, సంఘములో ఎవరైతే పరిచర్య చేస్తారో వాళ్ళ పట్ల దేవుడు ప్రణాళిక వేరుగా ఉంటుంది తల్లి. నేను ఎప్పుడు కూడా అనుకోలేదమ్మా, ఇలా బోధలు చేస్తాను, ఇలా నన్ను వాక్యానికి పిలుస్తారు, దేవుడి సన్నిధిలో నిలవబడతాను అని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదండి. నేను ఒక మంచి విశ్వాసిగా దేవుడిలో నేను ఎదగాలి, పరిచర్య చేయాలి. అక్కడ ఏ పనైనా ఇప్పటికైనా ఒక బాత్రూమ్ కడిగామన్నా దేవుడి సన్నిధిలో వెళ్ళి నేను కడిగేస్తానండి. ఎందుకంటే పరిచర్య చేయడానికే యేసు ప్రభు వారు వచ్చారు కదా, మనకి మాదిరి ఎవరు, ఆయనే కదండి. ఆయన ఏమి కూర్చుని కాలు మీద కాలేసుకుని ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పలా, పరిచర్య చేయడానికి నేను వచ్చాను అన్నారు. మరి యేసు ప్రభు నా మాదిరి, నా రోల్ మోడల్ అని చెప్తాం కదా, చాలా మందిని రోల్ మోడల్గా తీసుకుంటాం కదా మనం. సో మరి యేసు ప్రభుని రోల్ మోడల్గా తీసుకుంటే మనం ఏం చేయాలి, పరిచర్య చేయాలండి, ఖచ్చితంగా పరిచర్య చేయాలి. పరిచర్య చేసిన బిడ్డల్ని ఎక్కడ దేవుడు అస్సలు, చదువుకోండి నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా చేసిన పరిచర్యకి ఎన్ని కార్యాలు చేశాడో తెలుసండి. ప్రతి చోట నెహెమ్యా గుర్తు చేస్తాడు, ఇదిగో నీ మందిరంలో పని చేశాను, నువ్వు దృష్టి ఉంచు. మనం ఏమనుకుంటామంటే మనుషులు దృష్టి ఉంచాలనుకుంటాం. నేను అలాగే అనుకునేదాన్ని, మాస్టర్ గారు ఎంత చేసిన ఇలాగే అనేవారు, ఎంత చేసినా ఏదో ఒకటి అంటూ ఉంటారు, నన్నే అంటారు అని అనేదాన్ని అండి నేను. నిజమే, మనుషులు గుర్తించాలనుకుని పని చేసామనుకోండి, మనుషులే గుర్తిస్తారు, దేవుడు గుర్తించడు. మనుషులు గుర్తిస్తే, ఒక పాప బేకరీ అంట వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ బేకరీ దగ్గరికి వెళ్ళింది ఆ పాప. బేకరీ దగ్గరికి వెళ్ళి, నానా నాకు ఆకలేస్తుంది, బలిగుడ్లు పెట్టు అంటుందంట. వాళ్ళ నాన్నగారు పని ఒత్తిడిలో అన్నారు, నానా అక్కడే ఉంది కదా బాటిల్, తీసుకుని తినరా అంటున్నారంట. ఆ అమ్మాయి అంటుందంట, లేదు నాన్న నువ్వే ఇవ్వాలి అంటుందంట. ఆయనేమో అంత పని పక్కన పెట్టుకుని వచ్చి పాపం గవ్వ చేత్తో తీసి గౌన్లో బలిగుడ్లు వేసేసి వెళ్ళిపోయారంట. అంత పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు పాపను అడిగారంట, నాన్న షాపు మంది, ఆ సీసా మంది, బలిగుడ్లు నువ్వు తీసుకుని తినొచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు అని అడిగారంట పాపని. ఆ
అప్పుడు ఆ పాప అంటుందంట, నాన్న నేను తీసుకుంటే నావి చిన్న చేతులు కదా, కొంచెమే బల్లిగుడ్లు వస్తాయి, నువ్వు ఇస్తే పెద్ద చెయ్యి కదా, పెద్ద ఎక్కువ వస్తాయి నాకు అందంట. నిజమే, మనం కావాలనుకుని కోరుకుంటే చిన్న చిన్నగా ఇస్తాడండి దేవుడు, కానీ దేవుడు ఇస్తే అది బ్రహ్మాండంగా ఉంటుందండి, కొదువు ఉండదండి, కొరత ఉండదండి. తండ్రి నువ్వివ్వు అని అడగండి ఎప్పుడు కూడా. నా సొంతానికి నా ఇష్టానికి పరుగులు పెట్టినంత కాలం కూడా నేను అన్నీ నష్టపోయానండి. ఒక ఎగ్జాంపుల్గానే మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను, నేను గొప్పదానిగా మాట్లాడట్లా, నా జీవితంలో జరిగిన అనుభవాన్నే మీకు పంచుతున్నాను. దేవుడి దగ్గర ప్రభా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా జీవితం ఇలా ఉంటే బాగుంటుంది, నా జీవితం అలా ఉంటే బాగుంటుంది, ఇది చెయ్యొచ్చు కదా అది చెయ్యొచ్చు కదా అంటే దేవుడు ఎప్పుడు నో అనలేదండి, నో అనలేదండి. నా ఇష్టానికే వదిలిపెట్టాడు. కానీ నా ఇష్టం ద్వారా నేను వెళ్ళి నష్టమే తెచ్చుకున్నానండి, కష్టమే తెచ్చుకున్నానండి. ఎప్పుడు కూడా మనం కోరుకునేది ఎప్పుడు కూడా మన ముందున్న మార్గం ఎలా ఉంటుందంటండి, బాగా కనిపిస్తుంది, తుదకి మరణానికి దారి తీస్తుంది. ఎప్పుడు కూడా మనకేదో కావాలి, ఈ దారి బాగుంది, లోతులా చెప్పొద్దండి దేవుడికి. లోతుతో అంటున్నాడు దేవుడు, ఎక్కడికి వెళ్ళు, అదిగో ఆ పర్వతానికి ఎక్కువ వెళ్ళిపో, ఎత్తైన స్థలంలో నేను పెట్టాలనుకుంటున్నాను, నువ్వు పైకి వెళ్ళు అని అంటుంటే లోతు ఏమంటున్నాడండి, అలా కాదు ప్రవ్వా. ఎవరికి సలహా చెప్తున్నాడు, దేవుడికే సలహా చెప్పేంత స్థితి మనకు ఉందండి అసలు. లోతుగారు నిజంగా పర్వతానికి ఎక్కి వెళ్ళి ఉండుంటే లోతుగారి జీవితం వేరేగా ఉండేదండి. కానీ అలాగూ కాదు ప్రభు అని దేవుడికి ఎప్పుడైతే రివర్స్ ఆన్సర్ ఇచ్చి, ఈ ఊరు దగ్గరగా ఉంది, చిన్నగా ఉంది, ఇక్కడికి వెళ్తాను. దేవుడు ఎప్పుడు మనల్ని ఎలా ఉంచాలనుకుంటాడు, నా బిడ్డ గొప్పగా ఉండాలి, నా బిడ్డ ఎత్తులో ఉండాలి, నా బిడ్డ అనేక మందికి వెలుగు ఇవ్వాలనుకుంటే మనం ఏమనుకుంటున్నాం, వదిలే ప్రభు అంత ఎందుకయ్యా, నువ్వు ఎందుకు అంత కష్టపడ్డాం, ఈ చిన్నది చాలే, ఈ చిన్న దీవెన చాలు, ఈ సంవత్సరంలో ఇది చాలే అని అనుకుంటామండి మనం. వద్దండి, మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర బిగ్ ఎక్స్పెక్టేషన్సే ఉండాలి. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనం అడగకే పొందుకోలేకపోతున్నామండి, మనం ఆయన అడగకే పొందుకోలేకపోతున్నాం. నిజంగా నా జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు వృధా అయిపోయాయండి, ఎన్నో సంవత్సరాలు నేను వేస్ట్ చేసుకున్నాను. ఈరోజు దేవుడిని అడిగితే మటుకు ధారాళంగా ఇస్తాడండి, ఏ కొదువ లేదండి, ఏ కొరత లేదండి. మరి ఇంకొక విషయం, మా బిడ్డ చదువుతూ ఉన్నప్పుడు, మరి కరోనా టైంలో, కరోనాకు ముందు 1 ఇయర్ ముందు అనమాట అండి. అయితే మా పాప ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఒక మార్కులో సీట్ మిస్ అయ్యింది. అయితే ఆ సంవత్సరం ఒక పాస్టర్ గారికి తెలిసిన వ్యక్తి ద్వారా ఒక ఆయన వచ్చి, ఆయన ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ సీట్స్ చేయిస్తున్నారు. సో ఆయన అన్నారు, ఏమండి పాపని ఎందుకు 1 ఇయర్ వేస్ట్ చేయించడం, లాంగ్ టర్మ్కి వెళ్ళిన ఒకవేళ రాలేదనుకో మళ్ళీ ఇంకో ఇయర్ వేస్ట్ అవుతుంది, సో ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ జాయిన్ చేయండి అంటే, అమ్మో అంత ఎఫర్ట్ నేను పెట్టలేనండి, నా వల్ల కాదు, ఇంటర్మీడియట్కి 25,000 ఫీజే నేను కట్టలేకపోయాను, నేను అంతంత ఎఫర్ట్ పెట్టలేనంటే, లేదమ్మా మీకు 15 లక్షలు స్కాలర్షిప్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 2019 సంవత్సరం చెప్తున్నానండి మీకు నేను. సో 15 లక్షలు స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి మీరు చదివించేసుకోవచ్చు, లాస్ట్ ఇయర్లో ఒక 4 లక్షలు ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోండి, మీ పాప చదువు అయిపోతుంది, మొత్తం 19 లక్షలు కాలేజ్ ఫీజు అని చెప్పారండి. ఇదేదో బాగుంది కదా అంటే, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ జాయిన్ అవుతున్నారు. మా పాప అంది, అమ్మా నేను వెళ్ళి చదువుకుంటానమ్మా, నేను జాయిన్ అవుతానమ్మా, ఇద్దరం జాయిన్ అయిపోతామమ్మా అంటే, మా చెల్లి వాళ్ళ పాప కొంచెం డల్లర్ అనమాట అండి మా పాపతో పోలిస్తే. సర్లే ఆ అమ్మాయికి కూడా మళ్ళీ సీట్ రాకపోతే ఇబ్బంది పడాలి, ఈ సంవత్సరం వేస్ట్ అయిపోద్దని చెప్పి ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ జాయిన్ చేసేసాం ఇద్దరిని కూడా. మొట్టమొదటిగా 7.5 లక్షలు మా మరిది గారు కట్టి ఇద్దరు పిల్లల్ని జాయిన్ చేశారండి. వాళ్ళు ఏదో స్థలం అమ్ముకున్నారా, స్థలం డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇల్లొద్దు, ఇప్పుడు పిల్లలు చదువు ఇంపార్టెంట్ అని చెప్పి పిల్లలకు డబ్బులు కట్టేశాం. కట్టేసిన తర్వాత కరోనా వచ్చింది, పిల్లలు వెళ్ళారు. లాస్ట్ ఫ్లైట్ వేళ్ళే అనమాట తిరిగి రావడం. దేవుడు అక్కడ కూడా అద్భుతం చేశాడండి. అందరూ లక్షలు పెట్టి టికెట్ కొనుక్కుంటే మా పిల్లలు 12,000కే టికెట్ వచ్చింది. సో దేవుడు ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్న వారికి దీవెనలు మెండు అంటారు కదండి. సో అలాంటి దీవెనలు నేను నమ్మకంగా ఉండడం మొదలుపెట్టిన తర్వాతే చూశానండి. సో అలా దేవుడు ప్రతి విషయంలో సహాయం చేయడం మొదలుపెట్టారు. పిల్లలు కరోనా టైంలో వచ్చేసారు, కరోనా టైంలో ఇక్కడే ఉన్నారు, ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి, మధ్యలో 1 ఇయర్ వేస్ట్ అయింది. తీరా చూస్తే గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ జగన్ గారు వచ్చిన తర్వాత ఆపేశారు. మరి నేను ఆ 15 లక్షలు వస్తుందని కదా జాయిన్ చేశాను, ఇద్దరికి 30 లక్షలు. సో 30 లక్షలు వచ్చేస్తే ఇంకో 10 లక్షల తర్వాత మేము చూసుకోవచ్చు, కట్టుకోవచ్చు అని అనుకున్నాం. తీరా చూస్తే స్కాలర్షిప్ ఆగిపోయింది. ఎవరైనా అయితే ఏమైపోతారండి, మామూలుగా అన్ని లక్షలు కట్టాలంటే ఏ ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా జరుగుతుంది? అందరికీ ఆశ్చర్యమే కదండి. జరుగుతుందా అసలు? అలాగా జరుగుతుందా? జరగదు కదా. కానీ దేవుడు జరిగిస్తాడు. మనం నమ్మకంగా ఉంటే ఏ పరిస్థితి అయినా దేవుడు జరిగిస్తాడు. ఎర్ర సముద్రం ముందున్నప్పుడు ఇజ్రాయేలుని నడిపించిన దేవుడు, ఎన్నో యుద్ధాలు ఎన్నో దేశాల వారు ఇజ్రాయేలీల మీదకి వచ్చేసినప్పుడు దేవుడు నడిపించిన దేవుడు, ఆ దేవుడే ఇప్పుడు కూడా ఉండి మమ్మల్ని ఇప్పటి వరకు కూడా నడిపిస్తూనే వచ్చాడండి. ఏ సంవత్సరం కూడా ఫీజు కట్టకుండా ఉండలేదు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లలకి దగ్గర దగ్గర 6.5 లక్షలు ఫీజు కట్టాలండి. పైగా మళ్ళీ డైలీ ఎక్స్పెన్సెస్ కాకుండా ఫుడ్కి బెడ్కి ప్రతి నెల 25,000 పంపాలి ఇద్దరికి. అది కాకుండా టికెట్స్ కాకుండా ఇంకా మిగిలిన వీసా ఖర్చులు కాకుండా ఓన్లీ ఫీజు 6.5 లక్షలు ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లలకి కట్టాలి. ఇప్పటికి దగ్గర దగ్గర 5 సంవత్సరాలు దేవుడు కట్టించేశాడండి. హల్లెలూయా. ఏ ఆధారం లేదండి, ఏ స్థితి లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో మా అమ్మాయి చదువుకుంటుందని చెయ్యి కూడా చాచనివ్వలేదండి నా దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను. ఒకవేళ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత నేను కట్టి చదివించాను అనుకోండి, ఈరోజు మీ దగ్గరికి వచ్చి నిలవబడి మైక్లో ఏం చెప్పాలి? గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చిందండి, మా పిల్లలు ఎంబీబీఎస్ చదివారండి. కాదండి,
నా దేవుడు వాక్యం నాతో మాట్లాడుతుంది. ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకోండి, నా మహిమను నేను ఎవ్వరికి కూడా ఇవ్వను. నేనే ఇవ్వాలి. నీకు ఇస్తే వాళ్ళు వీళ్ళు ఇస్తే వాళ్ళకి వెళ్తుంది కదా మహిమ, వాళ్ళకి చెప్తావు కదా సాక్ష్యం. కాదు, నీకు నేనే ఇస్తాను, నీకు నేనే చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు బిడ్డలకి లాస్ట్ మంత్ ఏంటి, ఈ ఫస్ట్ వీక్లో కూడా 1,30,000 పంపడానికి దేవుడు కృప చూపించాడండి. నేను మరి పోయిన సంవత్సరం దేవుడు మహాకృపను బట్టి దైవదాసుల ద్వారా 2018 నుంచి కూడా నేను దేవుడి సన్నిధిలో వాడబడుతూ ఉన్నాను. కొంతమంది పాస్టర్లు పిలవడం, వాళ్ళ చర్చిల్లో నన్ను వాక్యానికి వాడుకోవడం, దేవుడు పరిచర్య తప్ప ఇంకా వేరే ఆధారం లేదండి. ఒకటే అనుకున్నాను, ప్రభువా లోకంలో ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగం ద్వారా నా బిడ్డను పోషించుకున్నాను, ఉద్యోగం ద్వారా నాకు జరుగుతుంది అని సాక్ష్యం చెప్తానేమో ప్రభువా. ఇది కాదు కదా, నీ మహిమని నేను ఎవరికి ఇవ్వకూడదు కదా ప్రభువా, నీకే ఇవ్వాలి కదా ప్రభువా అని అనుకున్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి 2 పిల్లలు ఇప్పుడు ఫిలిప్పైన్స్లో ఉన్నారండి. రేపు మేలో వస్తారు, 2 నెలలు ఉంటారు, ఇంకా 2 ఇయర్స్లో చదువు అయిపోతుంది. హౌస్ సర్జన్ దగ్గరికి వచ్చేసరి ఇంకొక 6 నెలల్లో పిల్లలిద్దరూ కూడా ప్రయోజకులు అవుతున్నారండి. మరి నా జీవితంలో నేను చిన్నప్పుడు అనుకున్నాను కదా డాక్టర్ అవ్వాలని, మరి నా కూతురి జీవితంలో దేవుడు ఎలా చేస్తున్నాడో చూడండి. తల్లి తండ్రి ఉండి కూడా అన్నీ జరగని పరిస్థితులండి ఈరోజు. మరి నా కూతురు చెప్తుంది, మన పెద్ద మెసేజ్ పెట్టింది 31st నైట్, నానా ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేలులన్నిటికీ థ్యాంక్స్ గివింగ్ చెప్పమ్మా అంటే పెట్టిందండి. 2 టావులు మెసేజ్ పెట్టింది వాట్సాప్లో నాకు. అమ్మా, మమ్మీ డాడీ అన్నీ ఉన్నా కానీ ఏ బిడ్డకి కూడా ఇలా జరగట్లేదమ్మా, కానీ మనం నమ్ముకున్న దేవుడు. నా కూతురు ఇప్పుడు యాపిల్ ఐపాడే వాడుతుందండి, యాపిల్ ఐఫోనే నాకు అది కావాలమ్మా అంటదండి. నిజంగా దేవుడు ఎలా ఇస్తాడో తెలియదండి. అప్పులు చేయనండి. ఇంకొకటి మీకు చెప్పాలి, అప్పుడు కాలంలో నా జీవితంలో అన్ని అప్పులని చెప్పాను కదా, ప్రతిరోజు రెడ్డి గారు వచ్చి రాయించుకుని వెళ్తూ ఉండేవారు బుక్కుల్లో, స్పందన అని అదని ఇదని, ప్రతిరోజు వడ్డీలు కట్టడమే. ఆ 4,500 తీసుకురావడం, అలా గద్దలు తనుకుపోయినట్టు అప్పులు కట్టడం. అప్పుడు ఒక సేవకులు టీవీలో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నారు, అప్పులు తీరాలి అప్పులు తీరాలి అప్పులు తీరాలని ప్రార్థన చేయమంటారు. ఒకటి నేర్చుకోండి, అప్పులు తీరాలి అంటే కొత్తగా అప్పులు చేయడం మానేయండి. ఎప్పుడైతే నువ్వు అప్పు చేయడం మానేస్తావో నీ అప్పులు దేవుడు తీర్చడం మొదలు పెడతాడు అని చెప్పి ఒక సేవకులు టీవీలో చెప్తున్నారండి. ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నాను, ప్రభువా పేకల మీదకి వచ్చిన, ఒకవేళ చచ్చిపోవాల్సి వచ్చినా నేను అప్పు చేయనయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళి 2 రూపాయలకి 3 రూపాయలకి వడ్డీలకి నేను డబ్బులు తేను ప్రభువా. ఎందుకంటే నా జీవితం ఒకప్పుడు అదే, ఎవరు అప్పిస్తారు, ఈ అప్పు తెచ్చి ఆపు తీర్చాలి, ఆపు తెచ్చి ఈ అప్పు తీర్చాలి. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో కూడా ఉన్న సందర్భాల్లో మా అమ్మగారితో, అమ్మ లేనమ్మా, నేను లేనని చెప్పించమ్మని అబద్ధాలు కూడా చెప్పిన రోజులు నా జీవితంలో ఉన్నాయండి. మర్చిపోలేను నేను అవి. దేవుడు అతితంతా మార్చేశాడండి. నా దేవుడు నా పక్షముగా ఉండి అప్పు చేయనని ఎప్పుడైతే నేను తీర్మానం తీసుకున్నానో, అప్పటి వరకు కూడా దేవుడు ఉన్నాడుగా. మరి ఎప్పుడైతే నేను అప్పులు చేయనని మార్చుకున్నానో, అప్పులు చేయడం మానేశానో, అప్పులు తీర్చడం మీకు నిజంగా నమ్మరండి, 1 సంవత్సరంలోనే నాకు ఉన్న దగ్గర 4 లక్షలు, అప్పట్లో 2000 సంవత్సరం అంటే అప్పులే, అప్పట్లో నాకు 4 లక్షలు అప్పులండి, 4 లక్షల పైనే. ఇంకా మాటలు మా పాస్టర్ గారు కొన్ని సందర్భాల్లో నాకు హెల్ప్ చేసి బ్యాంకులో లోన్లు ఇప్పించి అప్పులన్నీ తీర్చడానికి సహాయం చేశారండి. వితిన్ సంవత్సరంలో ఆ అప్పు కూడా నేను తీర్చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు నేను చెప్తున్నానండి, అప్పులు చేసిన బిడ్డను చదివించట్లా. అప్పులు చేస్తే ఇచ్చేస్తారు కదండి, వెళ్తే 2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వరా, నమ్మకస్తురాలుగా ఉంటే ఇంకా ఇస్తారు కదా, అమ్మ నీకు ఏమైనా కావాలని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరి దగ్గర చేయి చాచనండి. నా దగ్గర లేకపోతే ఒకటి నాకు తెలుసు, వెళ్ళి మోకరిస్తే నా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడండి. హల్లెలూయా. నిజంగా ఎన్నో సందర్భాలు నేను చూశాను నా జీవితంలో. మరి మీ జీవితంలో కూడా అలాంటి సందర్భాల్లో దేవుడు ఒక్కడే ఆధారం అండి. ఆయనే నా కొండ నా కోట అని మరి ద్వితీయోపదేశ కాండంలో అంటాడు కదా, నువ్వు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ, ప్రతి వాగ్దానం ఇందులో ఉందండి. దీన్ని పెట్టుకుని రాసుకోండి, ఒక డైరీ పెట్టుకుని ఆ వాక్యం రాసుకొని, ప్రభువా నాకు ఈ అప్పులు ఉన్నాయి కదా, ఇదిగో ఈ మాట పట్టుకుని అడుగుతున్నాను, నేను ఇంక అప్పు చేయను, కానీ నా అప్పులు నువ్వు తీర్చాలి. నేను ఇంక అప్పు చేయను ప్రభువా, కష్టమైన నష్టమైన నిలబడి చూడండి దేవుడి సన్నిధిలో. అప్పులు తీరకపోతే నన్ను అడగండి. మీరు చెప్పారు కదండి, మరి మీకు చేసిన దేవుడు మాకెందుకు చేయలేదని అడగండి. దేవుడి దగ్గర కరెక్ట్గా అడగండి, కొత్త అప్పులు చేయకుండా అడగండి. చేస్తూ ఉంటే మటుకు దేవుడు అప్పులు తీర్చడండి, అప్పులే పెరుగుతూ ఉంటాయి. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. మీ ఇంట్లో ఎవరైనా మీ పేరెంట్స్ కానీ ఎవరికైనా అప్పులు ఉన్నాయనుకోండి, ఒకటే చెప్పండి, మోకరించి దేవుడి దగ్గర అడగండి. నువ్వు అప్పు ఇచ్చదవు కానీ అప్పు చేయవన్న వచ్చిన రాసి పెట్టి ఎత్తిపెట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అప్పులు ఉండవండి వచ్చే సంవత్సరానికి. ఉంచడండి దేవుడు. నువ్వు ఇంకొకరికి అప్పు ఇవ్వాలి కానీ ఇంకొకరి దగ్గర చేయి చాచితే ఇంకేంటి నీ భక్తి, ఇంకెందుకండి మన దేవుడు అసలు మామూలుగా చెప్పండి. ఇంకొకటి చెప్తున్నాను, లోకరీతి విషయాల కొరకు దేవుడిని అడగండి. చిన్న చిన్న విషయాలు దేవుడిని అడిగితే దేవుడిని తక్కువ చేసినట్టు మనం. అన్యులకు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి కదా. ఈ సంవత్సరం మా పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోవాలండి, వచ్చే సంవత్సరం మా చిన్న అమ్మాయికి పెళ్ళి అయిపోవాలి, ఈ సంవత్సరం మేము ఇల్లు కట్టుకోవాలి, ఇంటి మీద ఇల్లు వేసుకోవాలి, ఈ అప్పు తీరిపోవాలి, ఆ బట్టలు కొనుక్కోవాలి, ఆ కారు కొనుక్కోవాలి, ఈ కారు కొనుక్కోవాలి. ఏం అడగద్దండి అసలు దేవుణ్ణి. ఎందుకంటే ఇవన్నీ కూడా టెంపరరీ ఎర్త్లీ థింగ్స్. మా పాస్టర్ గారు అంట కారు కొనుక్కున్న కొత్తలో ఇంకొక పెద్ద దైవజనులు ఉన్నారంట. దైవజనులు నుండి పాస్టర్ గారిని అంటున్నారంట, దేవుడు నిన్ను ఆశీర్వదించాడోయ్ అన్నారంట. ఎలా చెప్తున్నారండి అంటే, కారు ఇచ్చాడు కదా దేవుడు నీకు అన్నారంట. అవునా, దేవుడు కారు ఇచ్చి నన్ను ఆశీర్వదించారంటారా, మరి నేను మీటింగ్కి వెళ్ళి వస్తుంటే నా ఆశీర్వాదానికి ప్యాచి పడిందండి అని అన్నారంట. ఆశీర్వాదాలు అంటే కార్లు మేళ్ళు మిద్దెలు కాదమ్మా. అస్సలు
అవి ఇచ్చి మనం ఎప్పుడు కూడా ఎలా పోల్చుకుంటామంటే కార్లు మేడలు ఇస్తేనే దేవుడు ఆశీర్వదించాడండి ఈ సంవత్సరం. ఆత్మీయంగా ఆశీర్వదించాలండి దేవుడు. ఆత్మ ఫలాలు ఉన్నాయా? ఆత్మీయ వరాలు ఉన్నాయా? భాషలతో ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? భాషలకు అర్థం చెప్పగలుగుతున్నావా? ప్రవచనం ఎత్తినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటున్నాడా? నువ్వు వెళ్ళడం ఇంకో కుటుంబానికి క్షేమం అవుతుందా? నీ సంఘంలో ఒక ఆత్మను నువ్వు నడిపించగలుగుతున్నావా? ఇవి అండి ఆశీర్వాదాలు. ఇవి నిలకడగా ఉండేవి. పైకి వెళ్ళిన తర్వాత నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, నీకు ఎన్ని మేడలు ఉన్నాయి, నీ పిల్లలకి పెళ్ళి అయిందా, మనవలు పుట్టారా, ఇవి అడగడండి దేవుడు. ఎందుకని? మనకంటే ఎక్కువ కదండి అన్యులకి అవన్నీ. మరి వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తున్నారని ఈ దేవుడే అవి ఇస్తే మనకి దేవుడు ఇంకెన్ని ఇవ్వాలి? ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్గా మాట్లాడుతాను. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటే నాకు చాలా ఇష్టం అండి. గంటల గంటల బోధలు, రిఫరెన్స్లు ఇవి కాదండి. ప్రాక్టికల్గా నువ్వు ఒక్క విషయంలో చేంజ్ అయితే దేవుడు చాలా ఆశీర్వాదాలకి నేను సిద్ధపరిచినట్టే. ఆ ఒక్క చేంజ్ మనం తెచ్చుకుంటే చాలండి. చిన్న మార్పేనండి పెద్ద ఆశీర్వాదాలకు కారణమవుతుంది. పౌలు శీలలు తెలుసు కదా మనందరికీ. వాళ్ళని జైల్లో వేసేశారు. తెలుసండి ఆ సందర్భం అందరికీ తెలిసిందే కదా. ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. ఎందుకు వేసేస్తారు? సువార్త ప్రకటించారని కాదండి. సువార్త ఎప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది. పుతోను అనే పేరున్న దెయ్యం పట్టిన అమ్మాయి రోజు వీళ్ళు వెళ్తూ ఉంటుంటే అమ్మాయి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ దెయ్యం పట్టిన అమ్మాయి, వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తున్నారు, వీళ్ళు సర్వోన్నతుని దేవుని దాసులు అని చెప్పి రోజు అరుస్తూ ఉంటుంది అమ్మాయి. తర్వాత చదువుకోండి ఎప్పుడైనా సందర్భం. అయితే ఆ పుతోను అనే దెయ్యం పట్టిన అమ్మాయి రోజు అలా అరవడం వల్ల పౌలు గారికి విసుగొచ్చి ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపో అని చెప్పి ఆ దెయ్యం నుంచి అమ్మాయిని విడుదలిస్తారు. సో ఈ అమ్మాయి వల్ల ఆ యజమానులకి ఏమొస్తూ ఉండేదంటే లాభం వస్తూ ఉండేది. ఆ అమ్మాయి సోది చెప్తూ ఉండేది. అపవిత్రాత్మలకు కూడా లోకంలో చాలా శక్తి ఉందండి. ఏది అబద్ధపు ఆత్మ, ఏది అపవిత్రాత్మ, ఏది సాతాను ఆత్మ గ్రహించుకునే జ్ఞానం కూడా దేవుడు ఇవ్వాలి ఈరోజు మనందరికీ. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ప్రవచనం వచ్చిందండి, అది వచ్చింది కాదండి. అబద్ధమాడే ఆత్మను కూడా దేవుడు పుట్టిస్తాడు మన అవివేకాన్ని బట్టి. జ్ఞానం తెచ్చుకోవాలండి. ఆత్మీయ జ్ఞానం ఉండాలి, దైవిక జ్ఞానం ఉండాలి. దేవుని యొక్క శక్తి జ్ఞానం లేకపోతే లోకంలో చాలా విషయాల్లో మనం మోసపోతూనే ఉంటాం. యేసు ప్రభు వారు వెళ్ళిపోయేటప్పుడు అడుగుతారు శిష్యులు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన ఏంటి అంటే మొట్టమొదటి సూచన చెప్తారండి యేసయ్య. ఏంటి ఎవరికైనా తెలుసా అది? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఫస్ట్ అని అంటారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన ఏంటి అంటే మిమ్మును ఎవరు మోసపరచకుండా చూచుకోండి. మోసం ఎక్కడ చూసినా మోసాలండి. తల్లి కూతుర్ని మోసం చేస్తుంది, కూతురు భర్తను మోసం చేస్తుంది. భయంకరమైన మోసాల్లో మనం బ్రతుకుతూనే ఉన్నాం. ప్రతినిత్యం మనము మోసపోతూనే ఉన్నాం. ఈ మోసాలన్నీ కూడా ఆయన రాకడకు సూచనలు అంటండి. మొట్టమొదటి సూచన అది. సో ఎంతమంది ఎన్ని మోసాలు చేసేసుకుంటున్నారు లోకంలో అంటే ఆయన రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామో ఆలోచించండి ఒక్కసారి. సో ఆయన చెప్తూ అన్నారు, మొట్టమొదటి సూచన మోసపోకండి. అనేకులు నా పేరిటే వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. ఇక్కడ ఇది ఉందండి, అక్కడ అది ఉందండి. చాలా మంది సేవకులు అనకూడదండి, క్రిస్టియన్స్ వల్లే క్రిస్టియానిటీ చాలా పాడైపోతుందండి. చాలా అన్యులకి సంబంధం లేదండి. అన్యులకి అసలు ఎక్కడైనా ఇంత పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా అన్యులని దేవుడు ఒక్క మాట అన్నట్టు చూపించండి. అసలు అన్యులకి మనకు అసలు సంబంధం లేదు. వస్తే ధన్యులు అవుతారు అంతేనండి వాళ్ళు. అన్యులకి మనకు అసలు పొత్తు లేదు, అవసరం లేదు. అన్యుల్ని దేవుడు ఎక్కడ తిట్టలే. కానీ ఈరోజు మనమందరం ఏమంటున్నామంటే వాళ్ళు చేసుకునే భక్తి ఒకరోజు నిజరక్షకుడి దగ్గరికి ఖచ్చితంగా ఆయన ఆకర్షణలో ఉంటే ఎవరైనా రావాల్సిందే. ఎందుకంటే మేము కూడా కాదు కదా, మేము కూడా అన్యభక్తి చేసిన వాళ్ళమే. అదంతా మేము ఎప్పుడు తిట్టుకోలేదండి. ఆ భక్తి అంతా అలా నమ్మకంగా చేశాం కాబట్టి నిజరక్షకుడైన దేవుడు మమ్మల్ని ఆకర్షించుకున్నాడు. ఏదో ఒక రోజు నిజమైన భక్తి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నిజ దేవుడి దగ్గరికి రావాల్సిందేనండి. కానీ వాళ్ళని తిడితే వాళ్ళు మన దగ్గరికి రారు, దేవుడి దగ్గరికి అస్సలు రారు. అందుకనే కదా ఇప్పుడు ఇన్ని కాంట్రవర్సీలు, ఇంత భయంకరమైన యూట్యూబ్లో తిట్టుకోవడాలు, ఇదంతా దేనివల్లండి? క్రైస్తవుల వల్లే. ఒక నూనె సీసా అమ్మేస్తే స్వస్థత, ఒక కర్చీఫ్ అమ్మేస్తే స్వస్థత అప్పట్లో ఉన్నాయండి. పౌలు చేతి రుమాలు తగలడం వల్ల స్వస్థత వచ్చింది అంతే తప్ప పౌలు దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చుకుంటే రాలేదండి స్వస్థత. జ్ఞానం తెచ్చుకోవాలండి. దైవజనులు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాట ఖచ్చితంగా ఉన్నది ఉందా లేదా అని ఒక సంఘం ఎప్పుడు కూడా లేఖనాలను పరిశోధిస్తూ ఉండేవారంట. బెరయా యొక్క ఆ యొక్క సంఘంలో ఉన్న స్త్రీలు చూస్తూ ఉండేవారంట. దైవదాసులు చెప్తున్న వాక్యాలు అసలు బైబిలే తీయం మనం. ఎంతమంది అండి రోజు బైబిల్ చదివేవాళ్ళు? నేను నా జీవితంలో చేశాను కాబట్టే చెప్తున్నానండి, ఎవరిని కించపరచట్లే. నేను నా జీవితంలో దేవుడికి సరైన సమర్పణలోనికి రావడానికి ముందు అసలు బైబిల్ తీసేదాన్ని కాదండి, ప్రార్థన చేసేదాన్ని కాదు. యేసు ప్రభువుని కూడా మామూలుగా ఒక సాయిబాబాని ఎలా నమ్ముకున్నాను అలాగే నమ్ముకున్నాను నేను. ఎప్పుడైతే సమర్పణలోకి వచ్చానో, ఎప్పుడైతే దేవుడి కృపలోకి వచ్చానో, దేవుని యొక్క ప్రేమలోకి వచ్చానో, ఇంకా ఏ రోజు కూడా ఆయనతో దూరం ఒక్కరోజు ప్రార్థన చేసుకోకపోతే ప్రాణం పోయింది అనిపిస్తుందండి. అమ్మో దేవుడికి నాకు గ్యాప్ వచ్చేసింది అనిపిస్తుందండి. దేవుడితో సహవాసం చేసుకోకపోతే అమ్మో ఈరోజు నేను ఏదో కోల్పోయాను అనిపిస్తుందండి. ఏదో పని ఒత్తుల్లో పరుగులు పెట్టేస్తూ ఉంటాం, ఫోన్స్ వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాం, పరిచయలో వెళ్ళిపోతూ ఉంటాం. కారు ఎక్కిన తర్వాత దేవుని స్తుతించుకుంటూనే ఉంటానండి, దేవుని కనపరుచుకుంటూనే ఉంటాను. ఒకవేళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్తుతి తప్ప నోట్లో ఇంకేది రాదండి. ఆ యోబు గారు వచనం కళ్ళ ముందుకు వచ్చేస్తుంది నాకు. ఏ సందర్భంలో దేవుని స్తుతిస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు దేవుని కనపరుస్తున్నావా? సుఖంలో అందరూ చేస్తారండి, సుఖంలో అందరూ చేస్తారు. ఇక్కడ పౌలు శీలలో కూడా ఆ బిడ్డను ఏం చేశారు? ఒక దెయ్యం పట్టిన అమ్మాయిని విడిపించారు. ఒక మంచి కార్యం చేసినందుకు
పౌలు శీలల బట్టలు లాగి కొరడాలతో మొత్తం కొట్టి రక్తం కారుతూ ఉండగా తీసుకెళ్లి జైలు అధికారికి అప్పగించి జైల్లో వేసేశారండి. వేసేసినప్పుడు కాళ్ళకి బొండాలు బిగించేశారు. బొండాలు అంటే పాతకాలంలో అసలు కాళ్ళు ఇంకా కదలవు, రెండు కాళ్ళ మధ్య ఫిక్స్ చేసేస్తారు, చెక్కల్లో ఉంటాయి అవి, ఇంకా కాలు బయటకు తీయడానికి కూడా ఉండదండి. అలా కట్టేశారు బొండాలు. చేతులు సంఖ్యలతో ఉన్నాయి. ఇద్దరు జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఒకవేళ నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం? నాకు చెప్పొద్దు, మీరు మనసులో అనుకోండి. అలాంటి పరిస్థితిలో మీరు ఉంటే, జైల్లో ఉండి బొండాలతో కాళ్ళు కట్టేసి సంఖ్యలతో చేతులు కట్టేస్తే వెంటనే ఏమంటామండి మనం మామూలు మనుషులుగా? అప్పుడు ఇజ్రాయేలీలు అదే బాధ, ఇప్పుడు ఈ ప్రజలు ఇదే బాధ. నీ కోసం నీ పరిచర్య చేస్తుంటే ఒక మంచి పని చేస్తే నాకు ఈ కష్టం పెడతావా, అసలు నువ్వు ఉన్నావా అంటావా? అనవండి. అనకుండా అబ్బా భలే ఇచ్చావు ప్రభా ఈ శ్రమను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నిజంగా ప్రాక్టికల్గా భలే ఇచ్చావు ప్రభా ఈ కష్టం, భలే ఇచ్చావు ప్రభా ఈ దెబ్బలు, భలే కారుతుందయ్యా రక్తం అనుకున్నారండి పౌలు శీలలు. అనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట? అయితే మధ్యరాత్రి వేళ చదువు తల్లి ప్రార్థించొచ్చు. కీర్తనలు ఎప్పుడు పాడతారండి? ఇందాక మనం పాడుకున్నాం కదా, ఎవరినైనా వచ్చి ఒక్క దెబ్బ వేసిన తర్వాత కీర్తన వస్తుందండి? నోట్లోంచి ఏమొస్తుంది? ఏడుపు, పైగా 2-4 మాటలు ఒకటే వేస్తే వాళ్ళు 4 మనం వేసి, ఒక మాట అంటే మనం 4 మాటలని. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి. నేను అలా చేసి వచ్చిన దాన్నే కాబట్టే చెప్తున్నాను. నేను గొప్పదాన్ని, నేను పరిశుద్ధరాలని చెప్పట్లేదండి. నేను మీలాగే కూర్చుని విని వాక్యాలు నేర్చుకుని ఈరోజు మాట్లాడుతున్నానండి. నిజంగా నేను కూడా ఎవరైనా ఒక మాట అంటే తట్టుకునేదాన్ని కాదండి. ఒక మాట అంటే నన్ను ఎందుకు అనాలి? నా తప్పు ఉంటే అనండి. నాకు తప్పు లేనప్పుడు ఎందుకంటారు మీరు? అందరిలో అనేస్తారేంటి? పక్కకు తీసుకెళ్ళి నన్ను కొట్టేయండి, నాకు బాధ ఉండదు, కానీ అందరిలో ఎందుకంటారు మీరు అనేదానండి నేను నా సేవకుల్ని. కానీ నీతిమంతుల గద్దెంపు నాకు ఆశీర్వాదం అని అప్పుడు తెలియలేదండి. ఇప్పుడు నిజంగా అనుకుంటాను, తిడితే బాగుండు అనుకుంటానండి. ఎందుకని? ఆశీర్వాదాలు కదా. ఎంతమంది అలా ఫీల్ అవుతున్నారు? నీతిమంతులు గద్దించట నాకు తైలాభిషేకం అంటండి. నిజమే, సేవకులు నిజంగా నీతిమంతులు కాబట్టి సేవ పరిచర్య ఇచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళు ఒక మాట అన్నా నొచ్చుకోద్దండి దయచేసి. మన క్షేమము కొరకే దేవుడు వాళ్ళని గుణపరచడానికే కష్టానుభవం పెట్టాడంట. మనం మారడానికే సేవకుల నోట ఒక్కొక్కసారి కఠినమైన మాట వస్తూ ఉంటుందండి. మరి నా సేవకుల దగ్గర నుంచి నాకు అలా వచ్చినప్పుడే నేను నిలవబడ్డాను కాబట్టి ఈరోజు ఎంతోమంది వెళ్ళిపోయారండి చర్చిలోంచి. పాస్టర్ గారు ఇలా అన్నారు, అలా అన్నారు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు. ఎప్పుడు మనం ఎవరికి తీర్పు తీర్చొద్దండి దయచేసి. మోషే మీద మిరియాము సణుక్కుంది. ఏమైందండి మిరియాముకి? తీర్పు ఎవరి చేతిలో ఉంది? చేట ఆయన చేతిలో ఉంది, తీర్పు ఆయన చేతిలో ఉంది. నేను ఎవరండి జడ్జి చేయడానికి? మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి చూపించేటప్పుడు 4 మన వైపే ఉంటాయి. ముందు మనల్ని మనం జడ్జి చేసుకోవాలి. ఆ తర్వాత దేవుడి దగ్గర మనం నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారండి దేవుడు. ఎప్పటికప్పుడు మనం ప్రతిదీ ఒక మాట మానవ సహజం అనేస్తూ ఉంటాం. గబుక్కుని ఏదో జరుగుతూ ఉంటుంది. వెంటనే మోకరించి దేవుడి దగ్గర పాపపు ఒప్పుకోవాలండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదండి. దేవుని సన్నిధిలో సౌలు ఎంతో తప్పు చేశాడు. దైవజనులు చేయాల్సిన పరిచర్య అంతా తానే దూరిపోయి చేశాడు. దేవుడు చెప్పింది వినకుండా ఆ అగగును చంపకుండా అదంతా దేవుడికి విరోధంగా చేసి పెట్టాడు. అందుకని సౌలుని దేవుడు విసర్జించాడు. మరి దావీదుని తర్వాత రాజుని చేశాడు. దావీదు అన్ని విషయాల్లో పర్ఫెక్టేనండి? దావీదు తప్పు చేయలేదా? మరి దావీదుని దేవుడు క్షమించాడు, సౌలుని ఎందుకు క్షమించలేదండి? వెరీ గుడ్. పశ్చాత్తాపం అనేది దేవుడికి చాలా ఇష్టం అండి. సౌల్లో పశ్చాత్తాపం లేదు. చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చూశాడు. పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా కప్పుకుంటే ఇష్టపడ్డండి, ఒప్పుకుంటే ఇష్టపడతాడు. పాపని క్షమిస్తాడు కానీ పాపాన్ని దేవుడు ఎప్పుడు క్షమించడమ్మా, గుర్తుపెట్టుకోండి. పాపులు, మనందరం పాపులమే, దేవుడికి ఇష్టం. కానీ మనం చేసే పాపాలు మటుకు దేవుడికి ఇష్టం కాదు, క్షమించడు. దావీదుని క్షమించాడు, పాపి కాబట్టి ఒప్పుకున్నాడు కాబట్టి 51వ కీర్తనలో. కానీ ఒక్క గొర్రెకు బదులు ఎంతమంది గొర్రెలు చనిపోవాలని నాతాన్ గారు వచ్చి చెప్పారండి? నాతాన్ వచ్చి స్టోరీ చెప్తాడు కదా, దావీదు తప్పు దావీదుకి తెలియదు కదా. వచ్చి చెప్పినప్పుడు ఒక్క గొర్రెకు బదులు 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు కదా. సో దావీదు చేసిన ఒక్క తప్పుకి 4 బిడ్డల్ని కోల్పోయాడండి దావీదుని దేవుడు క్షమించాడు, కానీ పాపాన్ని దేవుడు క్షమించలేదు. పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనేది దేవుడు లెక్క చూసేస్తాడు. గుర్తుపెట్టుకోండి తల్లి. మనల్ని క్షమిస్తాడు కానీ మన పాపాన్ని మటుకు దేవుడు ఎప్పుడు క్షమించడు. దానికి తగిన పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం మనమే అనుభవించాలి. ఈరోజు జరిగిపోతుందని అనుకోవద్దండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడండి. విడిచిపెట్టేయాలి. ఇప్పటి వరకు చేసింది తప్పులు ఏమైనా ఉంటే, పాపాలు ఏమైనా ఉంటే, అతిక్రమాలు ఏమైనా ఉంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాలండి. ప్రతిరోజు మనం మారు మనసు పొందాలి, ప్రతిరోజు రక్షింపబడుతూనే ఉండాలి. ఒకసారి రక్షింపబడిపోయాను, బాప్తిసం తీసేసుకున్నాను, పరలోకంలో నాకు ఫిక్స్ అంటే కుదరదండి. సౌలు గొప్ప రాజుగా అభిషేకించుకున్నాడు, దేవుడు కోరుకుని అభిషేకించుకున్నాడు. కానీ ఏం చేశాడు? దేవుని యొద్ద నుండి దురాత్మకు సౌలును అప్పగించేశాడండి. ఒక్కసారి ఆలోచించండి. గొప్ప రాజు అంటేనే దేవుడికి లెక్కలేదండి, మనం ఎంతండి?
ఒక్కసారి ఆలోచించండి. పాపం చేస్తే రాజైనా వంటైనా దేవుడికి ఒక్కటే. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి జరిగినప్పుడు దేవుడి సన్నిధిలో పాపపు ఒప్పుకోలు ఖచ్చితంగా ప్రతి రాత్రి దేవుడిని అడగాలి. ప్రభా, ఈరోజు నీకు ఏదైనా ఇష్టమైంది నేను చేశానా? నన్ను క్షమించు ప్రభా, తెలియక చేశాను కాబట్టి కనికరింపబడ్డాను. తెలిసి ప్రతిసారి పాస్టమ్ గారు వాళ్ళ అమ్మగారు రెడ్డి స్టీఫెన్ గారు అని, రిప్కా గారు తెలిసే ఉంటుంది, చర్చ్ ఆఫ్ గాడ్ అనమాట, కాకినాడ వాళ్ళది. అయితే ఆ పాస్టమ్ గారు తల్లిగారి దగ్గర ఒక ఆవిడ సహాయకురాలుగా ఉండేవారంట. ఆవిడ ఉంటే ఇడ్లీలు వేసి పెట్టేవారు, పాస్టమ్ గారికి వంట చేసేవారు అనమాట పెద్దమ్మ గారికి. అయితే ఆవిడ రోజు ఇడ్లీలు చేసి పెడుతూ ఉన్నప్పుడు ఒక 4 ఇడ్లీలు ఈవిడ దొంగతనంగా దాచేసుకుని తినేసేవారంట ఆ వంట చేసే ఆవిడ. అయితే నైట్ ఈవిడ పెద్దమ్మ గారు అంతా పని ముగించుకుని మెట్లెక్కి వెళ్తూ ఉంటే ఈవిడ ప్రార్థన చేస్తూ ఉండేదంట. ప్రవ్వా, ఈరోజు 4 ఇడ్లీలు నేను దొంగతనంగా తీసుకుని తినేసాను ప్రవ్వా, నన్ను క్షమించు ప్రవ్వా, దొంగిలించి తినేసాను ప్రవ్వా, క్షమించు ప్రవ్వా అన్నారంట. ఆవిడ పాపం జాలిపడి, అయ్యో పాపం ఆకలేసి 4 ఇడ్లీలు దొంగతనంగా తినేసింది పాపం అనుకుని ఆవిడ వెళ్ళిపోయారంట. సరే అని చెప్పి మరుసటి రోజు సేమ్ అలాగే జరిగింది. ఈవిడ మెట్లెక్కి వెళ్తున్నారు, ఈవిడ ప్రార్థన చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రార్థన, ప్రవ్వా ఈ రోజు కూడా ఇడ్లీలు తినేసాను ప్రవ్వా, ఈ రోజు కూడా నన్ను క్షమించు ప్రవ్వా అంటుందంట. ఆవిడ ఏమనుకుంటారంటే ప్రతిరోజు ఇదే చేస్తుంది అనమాట ప్రార్థన. అంటే ప్రతిరోజు తప్పు చేసేయడం, క్షమించమని అడిగేయడం. ఒప్పుకుంటాడండి దేవుడు? ఒప్పుకోడండి, ఒప్పుకోడు. ఒక్కసారి క్షమిస్తాడు దేవుడు. పదే రిపీట్ చేస్తే దేవుడు మనలంటాడు కాదండి. ఆయన ఉగ్రత మనం భరించలేము. ఆయన ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఒక్క అణువులో కూడా మనం కనబడమండి. కానీ ఎంత కృప చూపిస్తున్నాడండి దేవుడు. ఎన్ని మార్లు మనం దేవుడి దగ్గర అలాంటి ప్రార్థనలు చేసి ఉంటాం, ఎన్ని మార్లు కృతజ్ఞత చెప్పకుండా తినేసి ఉంటాం. ప్రతిరోజు నేను చీర కట్టుకుంటున్నప్పుడు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే ఈరోజు ఇలా అన్నం తింటున్నాం, బట్టలు కట్టుకుంటున్నామంటే ఆయన ఇవ్వకపోతే ఏదీ లేదు కదా. మరి కరోనా టైంలో ఎంతోమంది ఆక్సిజన్ సిలిండర్స్ కొనుక్కున్నారండి. డబ్బులున్న ఆక్సిజన్ సిలిండర్స్ దొరక్క చనిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా అండి. మరి ప్రతిరోజు ఎంత ఫ్రీగా మనకు ఆక్సిజన్ ఇచ్చేస్తున్నాడండి ఆయన. దాని అంతటికి డబ్బులు కట్టండి అంటే కట్టగలమా? మరి ప్రతి ఊపిరి ఒక ఇన్హలేషన్ తీసుకుంటున్నాము అంటే ఆయన ఇవ్వకపోతే ఉందండి అసలు. మన జుట్టులోంచి ఊడి పడిపోతున్న వెంట్రుకలకి కూడా ఎంత విలువిచ్చాడండి. మీ తల వెంట్రుకలన్నీ అంటే ఊడిపోయిన వెంట్రుకలు తెలిస్తేనే కదా ఉన్నవెన్నో తెలుస్తాయి. అంటే ఒక చిన్న తల వెంట్రుకకి కూడా విలువిచ్చిన దేవుడు నీకు నాకు విలువివ్వడమ్మా? ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆయనకి పెళ్ళి అవ్వలేదంట, చాలా ఏజ్ వచ్చేసింది, పట్టబుర్ర వచ్చేసింది. అయితే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసి అన్నాడంట ఆయన, మరి నాకు పెళ్ళి అవ్వట్లేదు, బాయిల్ హెడ్ వచ్చేసింది, సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను అని అన్నారట. సరే వెళ్ళు అన్నారంట. వెళ్తే కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, సరేనండి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, ఒక్కొక్క వెంట్రుకకి 1800 రూపాయలు అవుతుంది అన్నారంట. 1800 రూపాయలు అవుతుంది అంటే సరేనండి ఎన్ని వెంట్రుకలు పెడతారంటే అన్నీ ఏదో కౌంట్ చేసుకున్నారు, వచ్చేసారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఇలా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇలాగ 1800 రూపీస్ అవుతుందంట, 1800 అంటే ఒక్క వెంట్రుక పెట్టడానికి అని అంటే వెంటనే పాస్టర్ గారు తల మీద చేయి పెట్టుకుని, ప్రభువానికి వందనాలు, థ్యాంక్ యూ అన్నారంట. ఏంటి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు, నేను చేయించుకుంటుంటే అంటే, నువ్వు 1800 పెట్టి వేయించుకుంటున్నావు, నేను ఎన్ని 1800 ఇవ్వకుండా దేవుడు నాకు ఎంత జుట్టు ఇచ్చాడు అన్నాడటండి. హల్లెలూయా. నిజమే. మన కళ్ళు ఎంత విలువ తెలుసా అండి. మన ముక్కులో ఎన్ని రకాల వాసన చూస్తుందో తెలుసా, మన నాలుక ఎన్ని రకాల రుచులు తెలుస్తుందో తెలుసా, మన కిడ్నీలు ఎంత ఫిల్టర్ చేస్తుందో తెలుసా, మన గుండె ఎంత పంపు చేస్తుందో తెలుసా, మన యొక్క అవయవాలన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలండి. ఈ రోజుకి సజీవంగా ఏ బాధ లేకుండా ఎంత బాగా వర్క్ చేస్తున్నాడండి ఆయన. ఎప్పుడైనా మన దేహాన్ని బట్టి సజీవ యాగంగా దేవుడికి స్తుతులు చెప్పారా? ఈ ఇచ్చిన చేతులు దేవుడి కొరకు ఉపయోగించారా? ఈ ఇచ్చిన పాదాలు దేవుడి పనుల కొరకు పరుగులు పెట్టారా? ఈ ఇచ్చిన దేహమంతా దేవుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారా ఎప్పుడైనా? ఎవరు లేనప్పుడు ఉదయకాల ప్రార్థనలో దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళిపోయి పడిపోతానండి, సాష్టాంగం పడిపోతాను, నాలుకతో సహా దేవుడికి ఆనిస్తానండి. ఎందుకంటే మన అవయవాలన్నీ ఆయన ఇచ్చినవి. ఆయనకు ఉపయోగించకపోతే ఇంకెందుకండి? ఆయన కొరకు ఉపయోగపడకపోతే ఈ జీవితం ఎందుకండి? ఒక చేప చచ్చిపోయేటప్పుడు అనుకుంటుంది, ప్రభువా నీ కాడి మొయ్యాలయ్యా, నీ కొరకు ఉపయోగపడాలయ్యా అని. మరి ఎంతమంది ఆత్మల్ని దేవుడి సన్నిధికి మీరు నడిపించారు ఈరోజు? కొన్ని ఆత్మల్ని దేవుడు నడిపించడానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. ఎప్పుడో చచ్చిపోయి ఉండుంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉండేదాన్ని? నరకానికి పోయి ఉండేదాన్ని. నరకానికి వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఎన్ని ఒడిదుడుకులండి, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని భయంకరమైన విపత్తులు, ఎంతమంది సేవకుల ద్వారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకే తెలుసండి. ఒక ఒంటరి ఆడదంటే ఎంతమందికి లోకమో నాకు తెలుసండి. ఎలా చూస్తుందో లోకం నాకు తెలుసండి. ఎలాంటి పరిస్థితులు గుండా ఆడది నడుస్తుందో నాకు తెలుసండి. భర్త లేడంటే, తండ్రి లేడంటే ఎంత లోకుగా మాట్లాడతారో నాకు తెలుసండి. ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో కన్నీటి సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడి దగ్గరే చెప్పుకున్నానండి. దేవుడు విడిచిపెట్టల. తండ్రిగా, తల్లిగా, గొప్ప ఆదరణకర్తగా, నా భర్తగా ఆయన నుండి ఈరోజు నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడండి ఆయన.
ఎంత చేస్తే ఆయనకి సరిపోతుందండి, ఎన్ని ఇస్తే సరిపోతుందండి, ఎంత కృతజ్ఞతలు చెప్తే సరిపోతుందండి. దేవుని పాద సన్నిధిలో బ్రతుకుతున్నానంటే నీ కృప ప్రభువా, ఒక ఊపిరి తీసుకుంటున్నానంటే నీ దయ ప్రభువా అని ప్రతి నిత్యము మనం స్తుతించిన సరిపోదండి. ఇదిగో కష్టంలో యోబు గారు స్తుతిస్తున్నారు. మనం సుఖం వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించమే, దేవుని గణపరుచుకోమే, దేవుడికి ఒక కృతజ్ఞత చెల్లించుకోమే. ఒకసారి ఆలోచించండి. కష్టాల్లో ఎప్పుడైనా కరోనా టైంలో దేవుడిచ్చిన వాక్యం అండి నాకు ఇది. అయ్యా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే దేవుడు స్తుతించడం నేర్చుకో అన్నాడు. పౌలు శీలల ద్వారా నాకు నేర్పించాడు. ఇదిగో మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారటండి. అసలు దేవుళ్ళో ఎప్పుడైనా అలాంటి రీతిగా మీరు ఆనందించారా? కష్టంలో ఉన్నప్పుడు దేవుడిని కనపరిచారా? దేవుని హెచ్చించారా? ఇదిగో 2 చేతులు భయంకరంగా రక్తం కారుతుందండి, కాళ్ళు కదలట్లా, చేతులు కదలట్లా. అప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరాధన కంటండి ఒక దైవ సేవకులు చెప్తుంటే విన్నాను. పైన దేవుడంట, భూమి ఆయన పాదపీఠం కదా, ఆయన పాదాలు ఎక్కడుంటాయి? భూమి మీద ఉంటాయి. సో వీళ్ళు పాటలు పాడుతుంటేనంటే ఆయన తాళం వేసుకున్నారటండి. ఎప్పుడైతే ఆయన తాళం వేశారో ఆయన యొక్క పాదంతో భూమి మీద ఏమొచ్చిందండి? భూకంపం వచ్చేసింది. ఆ యొక్క సంకెళ్ళు విడిపోయాయి, చెరసాల తలుపులు బ్రద్దలైపోయాయంట. అప్పుడు జైలు అధికారి వచ్చి అడుగుతున్నాడు, అక్కడున్న ఖైదీల సంకెళ్ళు కూడా ఊడిపోయాయటండి. ఎప్పుడైతే నువ్వు కష్టంలో స్తుతిస్తావో, కష్టంలో దేవుణ్ణి కనపరుస్తావో, పక్కనున్న ఖైదీలు అంటే ఎవరో తెలుసా అండి? ఆధ్యాత్మికంగా మీ ఇరుగు పొరుగు వారు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీరు మీ యొక్క బంధువులు, అన్యులై ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా కష్టంలో నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు మనల్ని ఏమనుకుంటారు తెలుసా? పిచ్చెక్కింది వీళ్ళకి అనుకుంటారు. అనిల్ కుమార్ గారి బోధ ఎంతమంది చూసారు ఎప్పుడైనా? స్టార్టింగ్ మైక్ తీసుకోగానే ఆయన ఒక మాట అంటారు, ఎవరికైనా తెలుసా? ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్ అంటారు. క్రేజీ అంటే ఏంటి? పిచ్చి. ఏసై అంటే నాకు పిచ్చి, ఏసు కొరకు నేను పిచ్చిదాన్నే. కష్టంలో స్తుతిస్తున్నప్పుడు పక్కోళ్ళు అనుకుంటారు, ఏంటి వీళ్ళకి ఏమైనా మతి భ్రమించిందా, కష్టంలో స్తుతిస్తున్నారేంటి వీళ్ళు? కష్టం వస్తే ఎవరైనా ఏడాలి కదా. అన్యులు ఏం చేస్తారు కష్టం వస్తే? మరి క్రైస్తవులు కూడా ఏడిస్తే ఇంకేంటండి? అసలు దేవుడి మహిమ ఏం చూపిస్తుందో చెప్పండి. పౌలు శీలలు కష్టంలో మనకి ఏం నేర్పిస్తున్నారు తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఆయన పరిచర్య చేసినప్పుడు ఎంత నష్టం వచ్చినా, జైలుకు వెళ్ళిపోయినా, రక్తం చెందింపబడుతున్నా, చచ్చిపోతున్నా దేవుని స్తుతించు, కీర్తనలు పాడుకో, దేవుని ఘనపరుచుకో. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? మీ ఇరుగు పొరుగు వారు వస్తారు మీ దగ్గరికి. ఏంటమ్మా కష్టంలో స్తుతిస్తున్నావు? డిఫరెంట్గా కనబడతాం కదా. కష్టంలో స్తుతిస్తున్నావు ఏంటి? మీ దేవుడు కష్టంలో నిన్ను స్తుతింపజేశాడంటే మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అనేక మంది ఖైదీలు మన దగ్గరికి వస్తారండి. బంధకాల్లో బంధింపబడిపోయిన వాళ్ళు విడుదల పొందుతారండి. మనం యొక్క స్తుతి, మనం చేసే ప్రార్థన, మనం కష్టంలో దేవుడికి ఇచ్చే కృతజ్ఞత వల్ల అనేక మంది రక్షింపబడతారు. జైలు అధికారి వచ్చాడు, అవన్నీ చూశాడు, ఒక్కసారి కత్తి దూసి చంపేసుకోవాలనుకున్నాడు. ఎందుకని? అప్పట్లో జైల్లో నుంచి ఎవరైనా ఖైదీలు విడిపింపబడి పారిపోతే ఈ యొక్క అధికారికి భయంకరమైన శిక్షలు వేస్తారు. వాళ్ళు వేసే శిక్షల కంటే కూడా నేను చచ్చిపోవడమే మంచిదనుకుని కత్తి దూసి చంపేసుకోవాలనుకున్నాడు ఆయన. అప్పుడు పౌలు శీలలు అన్నారు, అయ్యా మీరు ఏ హాని చేసుకోవద్దు, మేము అందరూ ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోలేదంటే అప్పుడు వచ్చి ఒక మాట అడుగుతాడండి పౌలు శీలల్ని ఆ జైలు అధికారి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి? ఈ రక్షణ మనం చూపించాలండి అన్యులకి. మన కార్లు, మేళ్ళు, మిద్దులు ఇవి కాదండి దేవుడి కొరకు మనం చూపించేవి. మనం పొందుకున్న రక్షణ ఒక అన్యుడు చూడగలుగుతున్నాడా ఈరోజు? ఇంకో జైలు అధికారి అన్యుడు. పౌలు శీలలు కష్టంలో నష్టంలో నీలా నాలా ఉన్నారు. నువ్వు స్తుతించినప్పుడు జైలు అధికారులేంటి, పక్కనున్న ఖైదీలేంటి, పక్కనున్న అన్యులేంటి, నాయకులేంటి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతారు, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అమ్మా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలమ్మా అని మిమ్మల్ని అడుగుతారు మీ దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు చెప్తారు దేవుడి వాక్యాన్ని వాళ్ళకి వినిపింపజేసినప్పుడు. జైలు అధికారితో పాటు ఎంతమంది రక్షణ పొందారు? వాళ్ళ కుటుంబం అంతా రక్షింపబడిందటండి ఈరోజు. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నా విన్నారా? సో ఒక వ్యక్తి రక్షణ కుటుంబానికి కారణమైంది. ఆ కుటుంబ రక్షణకు కారణం నువ్వు కష్టంలో ఉన్నప్పుడు స్తుతించడమే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు దేవుని గణపరచడమే. ప్రభువా ఈ కష్టం పెట్టావంటే ఈ కష్టం గుండా నాకు ఏదో మేలు చేస్తావు ప్రభువా, నన్ను ఏదో రకంగా మారుస్తావు ప్రభా, నాలో ఇంకా పనికిరాంది ఏదో ఉంది ప్రభా, నీకు ఆటంకంగా ఉంది, దాన్ని తీసేయడానికి ఈ కష్టం పెట్టావు ప్రభా అని దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. మరి ఎరికో గోడలు పెద్ద సమస్య, ఎరికో గోడల సమస్య కదండి. వాళ్ళు వెళ్ళి కర్రలు పెట్టి వాటి పెట్టి ఆ గోడను కొట్టేశారు కదా, ఆ గోడ కూలిపోయింది. అప్పుడు మీ అందరికీ బాగా తెలుసు, స్తుతించారండి. స్తుతిస్తే గోడ పడిపోద్దా? నీ ముందు గోడ లాంటి సమస్య ఉన్నా నువ్వు ఖచ్చితమైన స్తుతి చేస్తే పడగొట్టడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద గోడైనా ఒక 4-8 రథాలు పరిగెట్టట్టు వచ్చాటండి ఆ పెద్ద గోడ మీద. అంటే ఎంత లెంత్ చూడండి ఒకసారి, వెడల్పు, పొడుగు వదిలేయండి, ఆ వెడల్పు 8 రథాలు పరిగెట్టొచ్చంట. రథాలంటే ఎంతెంత ఉంటాయి? ఇంతెంత ఉంటాయా? ఆ యొక్క గోడ మీద ఇల్లే కట్టుకుందంటే రథాలు 8 రథాలంటే ఈ పుల్పిట్ అంత చూసుకోండి, రథం ఒకటి అంటే 8 ఇంతలో గోడ ఉందటండి. ఆ గోడ ఎవరో వచ్చి కొట్లా, స్తుతిస్తే పడిపోయిందటండి. ఒక్కసారి ఆలోచించండి, స్తుతిస్తే ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. కష్టంలో స్తుతించారండి వాళ్ళు, ఏమైనా హ్యాపీగా ఉండి స్తుతించారా?
కాదు, ఆ బూరలు ఊదుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ 7 రోజులు ఆ గోడ చుట్టూ తిరిగారటండి. స్తుతిస్తే గోడ పగిలిపోయిందండి. మీ ముందు కూడా అలాంటి భయంకరమైన గోడ లాంటి సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా ఉండొచ్చు. ఈ 2024 సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్తుతించి చూడు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి గోడైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టమైనా పడగొట్టడానికి మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మన దేవుడు మనకుండగా ఈ ఆఫ్టర్ ఆల్ ఈ సమస్యలు ఏం చేస్తాయండి? ఏమి చేయలేవండి.